మీరు జాబ్ చేస్తారు. ఓకే, దట్స్ గుడ్. ఇంకెవరన్నా ఉన్నారా? సార్ నేను కూడా ఉన్నాను సార్. ఓకే, ఫైన్. మీ పేరు విశ్వానా? వన్నూరు స్వామి. వాట్? వన్నూరు స్వామి ఫ్రమ్ ఆంధ్ర. ఓకే, ఫైన్, నో ప్రాబ్లం. ఓకే, విల్ స్టార్ట్ ద సెషన్. ఓకే, అందరూ తెలుగు వాళ్ళే ఉంటారు సార్, ప్రాబ్లం లేదు. ఓకే ఓకే, నో ఇంకోటి ప్రాబ్లం. సార్, SQL గురించి కూడా ఒక 7 to 8 hours ఉంటుందని యా నేను చెప్తానులేండి. ఓకే. నా స్క్రీన్ కనబడుతుందా అందరికి? Yes sir. ఓకే, సూపర్. ఓకే, మీకు పవర్ బిఐ గురించి ఏం తెలుసు? 1 or 2 people దే కెన్ టెల్. పవర్ బిఐ అంటే ఏంటి, ఏం తెలుసు మీకు? రిపోర్టింగ్ నీ ఐడియా? ఓకే ఓకే, Reporting tool retrieve data from SQL server. డేటా ఫ్రమ్ Different. We retrieve data from different sources like SQL server, Excel. ఓకే, దట్స్ గుడ్, కరెక్ట్. It is a data visualization tool. డేటా విజువలైజేషన్ టూల్. Visualization tool. కరెక్ట్. Yeah. ఇంకా ఇంకేమన్నా? ఓకే, దెన్ లెట్స్ స్టార్ట్. మా ఇంట్రడక్షన్ నేను నెక్స్ట్ ఇస్తాను. ఫస్ట్ మనం పవర్ బిఐలోకి వెళ్ళిపోదాం. ఓకేనా? Oh, okay sir. వాట్ ఈస్ పవర్ బిఐ? ఓకే, మీరు చెప్పినట్టు ఇట్స్ ఎ డేటా విజువలైజేషన్ టూల్. ఇంకా ఇట్ కెన్ రిట్రీవ్ ద డేటా ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్. ఇవన్నీ పాయింట్స్ చెప్పారు కదా. సో మీరు Yes, sir. ఏదైతే చెప్పారో అది కరెక్ట్. ఓకే, వాట్ ఈస్ పవర్ బిఐ? పవర్ బిఐ అంటే ఏంటి? ఇట్స్ ఎ డేటా విజువలైజేషన్ టూల్. వాట్ దిస్ పవర్ బిఐ విల్ డూ ఇస్ ఇట్ విల్ కన్వర్ట్ ద రా డేటా. చూడండి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మీకు ఏదైతే ఉందో దిస్ వన్ ఇస్ అ రా డేటా. ఓకే, Yeah. which will convert this raw data into a beautiful graphs. Okay, earlier previously మనకి ఏంటి అంటే దీని మీద అనాలిసిస్ చేసేవాళ్ళు. Now new way of doing it is this. New way of presentation is this. Okay, so దీని వల్ల యూజ్ ఏంటి అనే ఏమన్నా క్వశ్చన్ వస్తే దీని వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. ఓకే, వాట్ ఆర్ ద యూజెస్ అంటే, ఓకే, ఎనీ ప్రాబ్లమాటిక్ ఏరియాస్ ఉన్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మన బిజినెస్ లో అంటే ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఫర్ ఎనీ కంపెనీ, ఓకే, కంపెనీ బిజినెస్ లో ఎనీ ప్రాబ్లమాటిక్ ఏరియాస్ ఉన్నాయి అనుకోండి, దిస్ విల్ షో దట్. సో మేనేజ్మెంట్ పీపుల్ అటెన్షన్ గ్రాప్ చేయొచ్చు అనమాట ఆ ప్రాబ్లమాటిక్ ఏరియాస్ లో. సో బేస్డ్ ఆన్ దట్ మీన్స్ మీరు ఏదైతే చూపిస్తారో బేస్డ్ ఆన్ దట్ దే విల్ టేక్ ద యాక్షన్స్. సో అక్కడ ఏమవుతుందంటే బిజినెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది యాక్షన్స్ తీసుకోవడం వల్ల. అర్థమైందా? ప్రాబ్లమాటిక్ ఏరియాస్ ని చూసి వాళ్ళ యాక్షన్స్ తీసుకుంటే ఏమవుతుంది, బిజినెస్ ని ఇంప్రూవ్ చేయొచ్చు. ఎనీ క్వశ్చన్స్? Nothing sir. సో దానికోసం వి కెన్ యూజ్ దిస్ పవర్ బిఐ. ఓకే, అండ్ మీరు చెప్పినట్టుగానే ఇట్ కెన్ కనెక్ట్ టు ఎన్ నెంబర్ ఆఫ్ సోర్సెస్ అన్నమాట. ఎన్ నెంబర్ ఆఫ్ సోర్సెస్ ని కనెక్ట్ చేసి ఆ రా డేటాని మనం బ్యూటిఫుల్ గ్రాఫ్స్, బ్యూటిఫుల్ డేటా రిప్రజెంటేషన్ మనం ఒక బ్యూటిఫుల్ వేలో చేసి వి విల్ కీప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద యూజర్స్. సో ఆన్ a regular basis they will view this dashboard and they will take the actions if required. ఓకే, వాళ్ళు మానిటర్ చేసుకోవడానికి ఈజీ వేగా మానిటర్ చేసుకోవడానికి పవర్ బిఐ అనేది ఉపయోగపడుతుంది వాళ్ళకి. వాళ్ళ బిజినెస్ కానీ వాళ్ళ ప్రాసెస్ కానీ ఎనీథింగ్. ఇఫ్ యూ టేక్ ఫ్లిప్కార్ట్ ఫర్ ఎగ్జాంపుల్, ఫ్లిప్కార్ట్ తీసుకున్నాం అనుకోండి. ఫ్లిప్కార్ట్ లో డిఫరెంట్ సెక్టార్స్ ఉంటాయి అనమాట. ఓకే, ఇప్పుడు మీరు ఒక ఆర్డర్ పర్చేస్ చేశారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ you will become customer to that person, correct? That Flipkart, you will become customer to that Flipkart. వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే
ఒక ఆర్డర్ ప్లేస్ అయినమ్మటే ఆర్డర్ రీచ్ అయ్యేంత వరకు దట్ ఈస్ దేర్ రెస్పాన్సిబిలిటీ, కరెక్ట్? అండ్ ఇక్కడ ఏమైతుంది ఫ్లిప్కార్ట్ లో, ప్రతి స్టెప్ ప్రతి స్టేజ్ లో యూ విల్ గెట్ మెసేజ్. ఏమన్నా వస్తుంది, ఆర్డర్ ప్లేస్ అయిందని ఫస్ట్ మెసేజ్, దాని తర్వాత షిప్పింగ్ అయ్యేటప్పుడు ఒక మెసేజ్, ఓకే, దాని తర్వాత అవుట్ ఫర్ డెలివరీ అప్పుడు ఒక మెసేజ్, ఓకే. ఇదంతా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అన్నమాట. సో ఇదంతా ప్రాసెస్ ని కూడా ఈవెన్ వీ కెన్ ట్రాక్ ఇట్ బై యూజింగ్ పవర్ బిఐ. అండర్స్టూడ్? ఎనీ క్వశ్చన్స్? అలాగే డిఫరెంట్ ప్రాసెస్ ని, బిజినెస్ ని వీ కెన్ ట్రాక్ ఇట్. ఓకే, so for that purpose we will be using this Power BI. Power BI is ETL plus reporting tool, okay, where we will do ETL work and even reporting also we will do it. Okay, anta extensive వేగా ETL అంత ఎక్స్టెన్సివ్ వేగా ఉండదు, ఇక్కడ అంతా సింపుల్ గా ఉంటుంది అన్నమాట. బికాస్ ETL అంత ప్రాసెస్ వచ్చి ఎక్సెల్ లో నుంచి గ్రాప్ చేశారు, ఇది ఎక్సెల్ లో నుంచి గ్రాప్ చేశారు అన్నమాట. సో ఎక్సెల్ లో పవర్ క్వెరీ ఏదైతే ఉందో సేమ్ పవర్ క్వెరీ పవర్ బిఐ లో కూడా యూజ్ చేస్తాం మనం. ఓకే, ఎనీ క్వశ్చన్స్? ఎనీ క్వశ్చన్స్? ఓకే, ఫైన్, నో ప్రాబ్లం. అండ్ ఇక్కడ నేను డేటా విజువలైజేషన్ తో పాటు సెల్ఫ్ సర్వీస్ బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్ అని ఇచ్చాను. సెల్ఫ్ సర్వీస్ బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్ అని ఇచ్చాను, కరెక్ట్? ఈ పాయింట్ కి నేను వస్తాను, ఈ పాయింట్ ని నేను జస్టిఫై చేస్తాను అనమాట నెక్స్ట్ స్లైడ్స్ లో, ఓకేనా? ఇప్పుడు వరకు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పవర్ బిఐ ఇస్ అ డేటా విజువలైజేషన్ టూల్ వేర్ ఇట్ విల్ కన్వర్ట్ ద రా డేటా ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్ టు ఇంటరాక్టివ్ డాష్బోర్డ్స్ and BI reports, business intelligence reports, to drive business results with actionable insights. ఈ పాయింట్ లో మీకు ఏమన్నా క్వశ్చన్ ఉంటే నన్ను అడగచ్చు. సార్ ETL అంటే ఏంటి సార్? ETL నేను చెప్తాను, ఓకేనా? ETL ఫుల్ ఫామ్ వచ్చి ఎక్స్ట్రాక్షన్ ట్రాన్స్ఫర్మేషన్ లోడ్, ఓకే, వేర్ వి విల్ గ్రాప్ ద డేటా ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్, we will transform it. మీకు క్లియర్ గా అర్థమయ్యేటట్టు చెప్తాను నేను, ఓకేనా? నెక్స్ట్ స్టెప్స్ లో వస్తుంది అదంతా, ఓకేనా? యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ పార్కింగ్ దట్ క్వశ్చన్, నెక్స్ట్ స్టెప్స్ లో వస్తుంది. ఓకే. ఎనీ అదర్ క్వశ్చన్స్? కెన్ ఐ మూవ్ టు ద నెక్స్ట్ స్లైడ్? యా ప్లీజ్. ఓకే, నౌ పవర్ బిఐ ప్రాసెస్ ఫ్లో. ఓకే, పవర్ బిఐ ప్రాసెస్ ఫ్లో గురించి తెలుసుకుందాం. పవర్ బిఐ ప్రాసెస్ ఫ్లో గురించి తెలుసుకుందాం, ఓకేనా? ఐఎమ్ మూవింగ్ ఇన్ టు పెయింట్. Okay, I'm moving into paint. Okay, మీరు పవర్ బిఐ నేర్చుకోవాలంటే రెండు నేర్చుకోవాలి. ఒకటి డెస్క్టాప్, ఇంకోటి సర్వీస్. సర్వీస్ అంటే ఇది క్లౌడ్ అన్నమాట. ఇవేంటో కూడా నేను చెప్తాను ఇప్పుడు, ఓకేనా? ఫస్ట్ డెస్క్టాప్ గురించి తెలుసుకుందాం మనం, ఓకేనా? డెస్క్టాప్ ఈజ్ యూజ్ టు డెవలప్ ద రిపోర్ట్. మీరు ఏదన్నా డాష్బోర్డ్ డెవలప్ చేయాలంటే యూ నీడ్ టు యూజ్ డెస్క్టాప్, ఓకే? డాష్బోర్డ్ బిల్డ్ చేయాలంటే వీ నీడ్ డేటా, కరెక్ట్? వీ నీడ్ డేటా. సో డెస్క్టాప్ విల్ బి యూజ్డ్ టు కనెక్ట్ టు n number of sources to pull the data, okay, and based on top of the source on top of this data we will create the dashboard in desktop. ఇక్కడ వరకు క్లియరా? ఎనీ క్వశ్చన్? ఏమైనా క్వశ్చన్ ఉంటే అడగచ్చు.
ఐ మీన్ డాష్ బోర్డ్ క్రియేట్ చేయాలంటే డెస్క్టాప్ మాత్రమే యూస్ చేయాలి సార్, డిఫరెంట్ సోర్స్ ద్వారా డేటా రిట్రీవ్ ఎస్, చేసుకొని. డెస్క్టాప్ యూస్ చేస్తాం, కానీ డెస్క్టాప్ లో డాష్ బోర్డ్ క్రియేట్ చేయాలంటే వి నీడ్ డేటా, కరెక్ట్? సో డెస్క్టాప్ విల్ ఫ్రమ్ డెస్క్టాప్ వి విల్ కనెక్ట్ టు ఎన్ ఏదైనా నెంబర్ ఆఫ్ కావచ్చు సార్, సోర్సెస్. SQL సర్వర్ ఏదైనా సరే, ఏదైనా కావచ్చు, ఎన్ నెంబర్ ఆఫ్ సోర్సెస్ వి విల్ కనెక్ట్ ఆల్ ద సోర్సెస్ అండ్ వి విల్ పుల్ ద డేటా. అంటే రిక్వైర్డ్ సోర్సెస్ కి కనెక్ట్ చేసి విల్ పుల్ ద డేటా, దెన్ వి విల్ బిల్డ్ ద డాష్ బోర్డ్. ఇది డెస్క్టాప్. ఓకే సార్. ఓకే, నౌ యూజర్ కి మనం షేర్ చేయాలి కదా. ఆఫ్టర్ డెవలప్మెంట్ వి నీడ్ టు డూ షేరింగ్. we need to share the your dashboard to the user. దీనికి you can do it by using by sending emails. Okay, attachment use చేసి we can send via email. Okay, and next వచ్చి we can keep the dashboard in SharePoint and we can send it. Okay, ఇలా కొన్ని సోర్సెస్ ఉన్నాయి, కానీ ఇవన్నీ సెక్యూరిటీ ఉండదు అనమాట వీటిల్లో షేర్ చేస్తే. మీ డేటాకి సెక్యూరిటీ ఉండదు. ఓకే, ఈవెన్ డాష్ బోర్డ్ కూడా దే కెన్ మ్యానిపులేట్ ఇట్. ఓకే, దే కెన్ మ్యానిపులేట్ అండ్ దే కెన్ రీప్లేస్ ఇట్, ఎనీథింగ్ కెన్ హ్యాపన్. సో అందుకనే వీళ్ళు ఏం చేశారంటే దే హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ దిస్ సర్వీస్. దే హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ దిస్ సర్వీస్. ఓకే, Power BI service. So once me development అయిపోయినమ్మటే what you will do is you will move the dashboard into service. You will move the dashboard into service. From service we will give access to the users. So మీ డేటా సెక్యూర్డ్ గా ఉంటుంది, which will be maintained by Microsoft. మీ డేటా చాలా సెక్యూర్ గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే no one can manipulate it. No one can replace it. Okay, ఆ వర్క్ స్పేస్ అనేది మీకే డెడికేటెడ్ గా ఉంటుంది. no one can replace or no one can manipulate your dashboard. Is it clear? సర్వీసెస్ లో ఇంకా మనం ఇంకొన్ని చేస్తాము, కానీ యాజ్ ఆఫ్ నో మీరు ప్రాసెస్ వచ్చి ఇదే ప్రాసెస్ అన్నమాట. డాష్ బోర్డ్ లో వచ్చి డెవలప్మెంట్ చేస్తాము, సర్వీస్ లోకి వెళ్ళిన తర్వాత we will share the dashboards to the users. For that purpose, that is the main purpose to use the service. Any questions? No sir. So మనం ఇది చేయము. We will not do this. We will do this process from dashboard, from local dashboard. అంటే మనం local లో నుంచి మనం డెవలప్మెంట్ చేసి we'll move that one into service and from there we will move it into users. ఓకే, డెస్క్టాప్ వచ్చి లోకల్లో ఉంటది అనమాట మీ కంప్యూటర్ లో, యువర్ కంప్యూటర్. ఓకే సార్. డెస్క్టాప్ వచ్చి యువర్ కంప్యూటర్. ఓకే, సర్వీస్ వచ్చి క్లౌడ్. ఓకే, దిస్ ఇస్ యువర్ కంప్యూటర్. డెస్క్టాప్ వచ్చి యువర్ కంప్యూటర్. ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్ వన్? ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో ఏమన్నా క్వశ్చన్ ఉందా? క్లియర్ గా అర్థమైందా? క్లియర్ గా అర్థమైందా? క్లియర్ కదా? సో ఐ మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. ఓకే, ఇందాక మనం ఒక ఫ్లిప్కార్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఫ్లిప్కార్ట్ డేటాని మనం ట్రాక్ చేద్దాం అనుకుంటున్నాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, మనకి పవర్ బిఐ అనేది ఉంది ఫ్రంట్ ఎండ్ లో. ఇది ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ గో అండ్ ఫెచ్ ద డేటా ఫ్రమ్ SQL అనుకుందాం. ఓకేనా, go and fetch the data from SQL. Okay, you have placed one order at మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ SQL డేటాబేస్ మీద మీరు ఒక డాష్ బోర్డ్ బిల్డ్ చేశారు. మీరు బిల్డ్ చేశారు అనుకుందాం. ఓకే, ఒక డాష్ బోర్డ్ బిల్డ్ చేశారు అనుకుందాం. ఆ డాష్ బోర్డ్ ని మీరు సర్వీస్ లోకి మూవ్ చేశారు అనుకుందాం. ఓకేనా, ఎట్ సర్వీస్ లోకి మూవ్ అయినప్పుడు 11 AM అయింది, మార్నింగ్ 11 AM అయింది అనుకుందాం. ఓకే, ఆఫ్టర్నూన్ 1:30కి మీలో ఒకరి పేరు చెప్పండి ఎవరైనా. ఎనీవన్, మీ నేమ్ చెప్పండి బాస్, ఎవరో ఒకరు.
శ్యామ్. శ్యామ. ఓకే, Yes. శ్యామ్ అనే అతను ఒక 130కి ఒక ఆర్డర్ ప్లేస్ చేశాడు. ఆర్డర్ ప్లేస్ అయింది 130కి ఆర్డర్ ప్లేస్ అయింది. మన ఆర్డర్ డీటెయిల్స్ డాష్ బోర్డ్ అనేది బిల్డ్ చేసాం ఆల్రెడీ. 130కి శ్యామ్ అనేవాడు ఆర్డర్ ప్లేస్ చేస్తే అది ఏంటి, బ్యాక్ ఎండ్ లోకి వెళ్ళి డేటా కూర్చుంది ఆల్రెడీ. అంటే డేటా ఆల్రెడీ సర్వర్ కి హిట్ అయింది, SQL లో ఆల్రెడీ డేటా ఉంది, కానీ మన డాష్ బోర్డ్ లో అది రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. దానికోసం మనం ఏం చేయాలి? యాజ్ ఆఫ్ నో మనకు తెలిసిన ప్రాసెస్ ఏంటి అంటే, మనం ఈ డేటాని డాష్ బోర్డ్ లోకి తీసుకొని వచ్చి, కరెక్ట్ కదా, వెన్ యూ రీఫ్రెష్ ఇట్ ద డాష్ బోర్డ్ డేటా మీన్స్ SQL data, it will come and sit in dashboard. ఓకే, మనం మార్నింగ్ 11 AM కి డాష్బోర్డ్ బిల్డ్ చేసాం, 130కి రీఫ్రెష్ చేస్తేనే ఈ డేటా వస్తుంది. దెన్ వీ విల్ మూవ్ దిస్ డెస్క్టాప్ వర్షన్ ఇన్ టు సర్వీస్. ఇప్పటి వరకు మనకు తెలిసిన ప్రాసెస్ ఇదే కదా, ఎస్ ఆర్ నో? నేను చెప్తుంది మీకు అర్థమవుతుందా, అర్థం కావట్లేదా? ఎనీ క్వశ్చన్స్? మీరు మాట్లాడితేనే నాకు తెలిసేది. హలో, could you repeat again? యా, నేను మార్నింగ్ 11 o'clockకి డాష్ బోర్డ్ బిల్డ్ చేశాను. ఓకే, మార్నింగ్ 11కి డాష్ బోర్డ్ బిల్డ్ చేశాను, కానీ 130కి శ్యామ్ అనే అతను ఆర్డర్ ప్లేస్ చేశారు. ఆ శ్యామ్ అనే ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత ఆ డీటెయిల్స్ అన్ని మన డేటాబేస్ లో సేవ్ అయింది. ఇప్పుడు మన డాష్ బోర్డ్ లోకి రావాలి అంటే మనం ఏం చేయాలంటే, we will refresh it and we will get the data at 130. Refresh ఎక్కడ చేయాలి సార్? డెస్క్టాప్, ఐ మీన్ డెస్క్టాప్ లోనా? డెస్క్టాప్ లో రీఫ్రెష్ చేసి we will move that file into service. మనకు తెలిసిన ప్రాసెస్ ఇది ఇప్పటి వరకు. అర్థమైందా? నేను చెప్పింది అర్థమైందా? అందరికి అర్థమైందా? ఓకే. Yes, sir. కానీ ఇప్పుడు ఏంటంటే మనం ఇంకొక ప్రాసెస్ చేస్తాం, వేర్ వి విల్ అవాయిడ్ ద స్టెప్. వన్స్ మనం డాష్ బోర్డ్ బిల్డ్ చేసిన తర్వాత సర్వీస్ లోకి మూవ్ చేస్తాము. మూవ్ చేశాక విత్ దిస్ గేట్వేస్, పవర్ బిఐ గేట్వేస్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. విత్ దోస్ గేట్వేస్ వాట్ దిస్ విల్ డూ ఇస్, okay, what this will do is it will go and fetch the data from database directly from the service. Again, we will not load any file from the desktop. Okay, for example, ఇది సర్వీస్ అనుకుందాం, ఇది DB అనుకుందాం. ఓకే, మనం by using data gateways ఏం చేస్తుందంటే, it will work like a bridge. Okay, it will work like a bridge లాగా వర్క్ చేసి డైరెక్ట్ సర్వీస్ లో ఇంచే we will refresh the data. When you refresh it, what will happen is it will directly go to the database and it will fetch the data. That is the use of data gateways. Is it clear? మనం ఈ స్టెప్ ని అవాయిడ్ చేస్తాం ఇక్కడ. ఎనీ క్వశ్చన్స్ ఉన్నాయా ఇక్కడ? మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా ప్రాసెస్ ఫ్లోలో? మళ్ళీ చెప్తున్నాను, వినండి. ఈ డేటా సోర్సెస్ వి విల్ కనెక్ట్ ఇట్ ఫ్రమ్ పవర్ బిఐ డెస్క్టాప్ and we will do the development, and we will connect to the data sources, we will pull the data, we will do the development here, then we will move this one into service and we will give access to the users. But when we want to show the real time data every 1 hour once refresh cheyalante, then we will take this gateways help. From this gateways we will move into database and we will fetch the real time data. That is the use of gateways. This is the Power BI process flow. Any questions? No, sir.
నో క్వశ్చన్స్ రైట్? క్లియర్ గా అర్థమైంది కదా? అందరికీ అర్థమైందా? నేను ఒక్కరికి చెప్పట్లేదు, అందరికీ చెప్తున్నా. అందరూ ఎస్ అని చెప్తే నేను మూవ్ అవుతాను నెక్స్ట్ దానికి. సార్ SQL స్టోర్ అయిన తర్వాత డైరెక్ట్ పవర్ బేస్ సర్వీసెస్కి వెళ్ళిపోతుందా సార్? పవర్ బేస్ సర్వీసెస్ ద్వారా యూజర్కి వెళ్తుందా సార్ ఇది? పవర్ BI గేట్వేస్ యూస్ చేస్తే? నో, యాక్చువల్ గా మీరు ఫస్ట్ ఏం చేస్తారు? యూ నీడ్ టు డూ ద డెవలప్మెంట్, కరెక్ట్? యా, డెవలప్మెంట్ Desktop. చేయాల్సింది ఎక్కడ? డెస్క్టాప్ లో. డెస్క్టాప్ లో డెవలప్మెంట్ చేస్తాం. డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత వన్స్ ఆఫ్టర్ గెట్టింగ్ అప్రూవల్స్ యూ విల్ మూవ్ దట్ డాష్బోర్డ్ ఇన్ టు సర్వీస్, కరెక్ట్? yes సార్. సర్వీస్ లోకి మూవ్ అయిన తర్వాత ఎవ్రీ టైం మనం డెస్క్టాప్ లో రీఫ్రెష్ చేయము. వి విల్ డూ ద రీఫ్రెష్ ఇన్ సర్వీస్ బై యూజింగ్ పవర్ BI గేట్వేస్. ఆ Okay, స్టెప్ ని అవాయిడ్ చేస్తాం మనం. ఓకే సార్. ఓకే, అర్థమైందా? ఒక్కసారి డెస్క్టాప్ బిల్డ్ చేసిన తర్వాత పవర్ BI సర్వీసెస్ రిఫ్రెష్ చేసుకుంటే సరిపోతుంది సార్ ఇది? అవును, అవును. అంటే ఓకే సార్. డెస్క్టాప్ నుంచి పవర్ BI సర్వీస్ కి మీ డాష్బోర్డ్ మూవ్ చేయాలి, దాని తర్వాతే రీఫ్రెష్. అవును సార్. ఓకే, ఎనీ క్వశ్చన్స్? ఆల్ ఇఫ్ యూ సే yes, then I will move to the next step. Yes, sir. Yes, ఒకటే sir. ఎస్, 2, ఆల్మోస్ట్ 7 పీపుల్ ఉన్నారు. Yes, sir. ఎస్ 3. ఓకే. ఓకే సార్, ఫైన్. ఓకే, సూపర్. నాకు మెజారిటీ ఆఫ్ ద ఓట్స్ వచ్చాయి. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే యాక్సెస్ లో ఐఎమ్ గివింగ్ మొబైల్, ఐఎమ్ గివింగ్ ట్యాబ్, ఐఎమ్ గివింగ్ ల్యాప్టాప్. ఓకే, దీని మీనింగ్ ఏంటి అంటే మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాగ యాప్స్ ఉన్నాయి కదా, సో అలాగే పవర్ BI కూడా యాప్ ఉంది. యూ కెన్ డైరెక్ట్లీ గో అండ్ చెక్ ఇట్ ఇన్ యువర్ ప్లే స్టోర్. ఓకే, యాప్ ఉంటుంది, యూ కెన్ డౌన్లోడ్ ఇట్. ఓకే, వన్స్ యూ హ్యావ్ యాక్సెస్ మీన్స్ లైసెన్స్ ఉంటే యూ కెన్ లాగ్ ఇన్ ఇట్. సో దేర్ ఆల్సో యూ కెన్ వ్యూ యువర్ డాష్ బోర్డ్స్. సో ఎవడైనా ట్రావెల్లో ఉన్నాడు అనుకోండి, మీ మేనేజ్మెంట్ టీమ్, దే కెన్ వ్యూ ఇట్ బై యూజింగ్ ల్యాప్టాప్ ఆర్ ట్యాబ్, సారీ మొబైల్ ఆర్ ట్యాబ్. ఓకే, చాలా ఈజీ అన్నమాట యాక్సెస్ చేయడం పవర్ BI. ఓకే, ఐఎమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. ఓకే, పవర్ BI సర్వీస్ అండ్ పవర్ BI డెస్క్టాప్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, డెస్క్టాప్ అంటే ఫర్ డెవలప్మెంట్, సర్వీస్ అంటే ఫర్ షేరింగ్ పర్పస్, కరెక్ట్? సో డెస్క్టాప్ వ్యూ వచ్చి ఇలా ఉంటుంది, జస్ట్ వ్యూ వచ్చి ఇలా ఉంటుంది. సర్వీస్ వ్యూ వచ్చి ఇలా ఉంటుంది. సర్వీస్ వచ్చి క్లౌడ్, డెస్క్టాప్ వచ్చి లోకల్. ఓకే, సర్వీస్ వచ్చి క్లౌడ్, డెస్క్టాప్ వచ్చి లోకల్ మిషన్. వ్యూస్ ఇలా ఉంటాయని చూపించడానికి ఐ హావ్ డెవలప్డ్ దిస్ పర్టికులర్ పేజ్. ఎనీ క్వశ్చన్స్? No, sir. ఇప్పుడు డెవలప్మెంట్ మనం డెస్క్టాప్ లో చేస్తాం, డెస్క్టాప్ నుంచి సర్వర్ లోకి మూవ్ చేస్తాం, మూవ్ చేశాక సర్వర్ లో ఏమైనా వర్క్ చేస్తాం సార్ మనం? ఎస్, వర్క్ చేస్తాం, సర్వీస్ లో వర్క్ చేస్తాం. వి నీడ్ టు గివ్ ద షేర్ ఒకటే కాదు, ఇంకా చాలా చేస్తాము. అవన్నీ అడ్మిన్ టాస్క్స్ వస్తాయి. సో ఇన్ ద కోర్స్ వి విల్ డిస్కస్ ఇన్ డీటెయిల్ అన్నమాట. ఓకే ఓకే ఓకేనా? ఓకే ఓకే, ఐఎమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. ఐఎమ్ స్కిప్పింగ్ దిస్ స్టెప్. అట్ లాస్ట్ ఐ విల్ లెట్ యు నో వై. అంటే మీకు లాస్ట్ లో అర్థమవుతుంది ఈ స్టెప్ ఏంటి అనేది. ఓకేనా? ఈరోజు డెమో వచ్చి ప్యూర్లీ పవర్ BI గురించి డిస్కస్ చేద్దామని డెమో పెట్టామన్నమాట. ఓన్లీ పవర్ BI గురించే ఉంటుంది. ఓకే, మీకు పవర్ BI అంటే ఏంటి అనేది తెలుసుకుంటారు మీరు ఈరోజు. ఓకేనా? ఇది కూడా ఒక ఫస్ట్ సెషన్ లాగే. నా నెక్స్ట్ క్లాస్కి రావాలంటే ఈ సెషన్ వినాలి, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అందరు దయచేసి జాగ్రత్తగా వినండి, డెమో లాగా తీసుకోవద్దు, ఫస్ట్ క్లాస్ లాగా తీసుకోండి ఇది. ఓకే, ఈ స్లైడ్ ఐఎమ్ స్కిప్పింగ్ ఇట్ నౌ. యాజ్ ఆఫ్ నౌ ఐ విల్ లెట్ యు నో లేటర్. అన్ని స్లైడ్స్ అయిపోయాక మీకు తెలుస్తుంది ఇదేంటో. ఓకేనా? నౌ మనకి ఇప్పుడు పవర్ BI నేర్చుకోవాలంటే ఎన్ని ఉన్నాయి, ఏమేమి నేర్చుకోవాలి చెప్పండి? పవర్ BI నేర్చుకోవాలంటే కమ్ ఆన్, ఐఎమ్ ఆస్కింగ్ ఏ క్వశ్చన్. Desktop and service. Yeah, please make it as an interactive session. Okay, desktop and service, correct? Now desktop లో ఏమేం కాన్సెప్ట్స్ ఉంటాయి అనేది చూద్దాం. ఓకే, దీన్ని నేను ఒక లైవ్ ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తున్నాను. లైవ్ ఎగ్జాంపుల్ అంటే ఐఎమ్ కంపేరింగ్, ఐ వాంట్ టు కంపేర్ ఇట్. నౌ మీరు ఒక కన్స్ట్రక్షన్ లోకి దిగారు బాస్. ఓకే, కన్స్ట్రక్షన్ లో ఒక హౌస్ కన్స్ట్రక్ట్ చేయాలంటే వాట్ అండ్ ఆల్ ఆర్ రిక్వైర్డ్? Raw material. ఎస్, కరెక్ట్. ల్యాండ్. బా సూపర్. ఎవరు మీ పేరేంటి? భరత్. అల్టిమేట్ భరత్. ల్యాండ్.
ఇన్ని రోజులు ఎవరు ల్యాండ్ అనేది చెప్పట్లేదు. ల్యాండ్ అనేది చాలా ఇంపార్టెంట్. ల్యాండ్ లేకపోతే ఏం చేస్తారు మీరు? ఓకే, రా మెటీరియల్. నెక్స్ట్ ఇంకా ప్లానింగ్. లేబర్స్. ఎవరు లేడీ మేడం, మీ పేరేంటి? స్వాతి. స్వాతి, మీరు కూడా సూపర్. అసలు ప్లానింగ్ అనేది లేకపోతే ఏమీ చేయలేం మనం. రా మెటీరియల్, లేబర్, ఇవన్నీ రా మెటీరియల్ కింద వేసేద్దాం. ఓకేనా? ప్లానింగ్ ఇంకా ఇంకేముంటాయి? మనం బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు మనం ఏంటంటే మోడిఫికేషన్స్ చేసుకుంటాం యాజ్ పర్ అవర్ రిక్వైర్మెంట్. కరెక్ట్? చేస్తామా లేదా? We will do it or not? We'll do it. I'm going to write that one also, modifications. Okay, I'm going to write that one also. Okay, modifications. సారీ, మీకేం అర్థం నా రైటింగ్ అర్థం కాకపోతే కొంచెం బేర్ చేయండి. ఓకే, నెక్స్ట్ మీ పర్పస్ ఏంటి? బిల్డింగ్ పర్పస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు గివ్ ఫర్ రెంట్. ఓకే, అంత కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత అంటే బిల్ట్ అయిపోయిన తర్వాత వాట్ యూ విల్ డూ ఇస్ యూ విల్ గో అండ్ గివ్ ఫర్ రెంట్. అది మీ గోల్ అనుకోండి. యూ విల్ గివ్ ఇట్ ఫర్ రెంట్. కరెక్ట్? ఇంతే కదా? ఇంకేమన్నా చేస్తామా? కమ్ ఆన్, స్పీక్ అవుట్. ఇంతేనా? ఇంకేమన్నా చేస్తామా? ఎనీ అదర్ థింగ్స్ కమింగ్ ఇన్ టు యువర్ మైండ్? Repairs if required. రిపేర్, మోడిఫికేషన్ లోకి వెళ్ళిపోతుంది అది. నెక్స్ట్ అంటే మనం మోడిఫికేషన్ ఎందుకు చేస్తామంటే ఫస్ట్ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తాం, దాని తర్వాత ఎలక్ట్రిక్ వర్క్స్ అనేది అప్పుడు మళ్ళీ మనం హోల్స్ వేసి ఆ వైర్స్ అనేవి ఇస్తాం. మీకు ఐడియా ఉందా? Yes, sir. సో అవన్నీ మోడిఫికేషన్ లో పెట్టేసుకుందాం మనం. ఓకేనా? Okay. ఓకే, ఫైన్. నౌ దీన్ని పవర్ బిఐ తో కంపేర్ చేద్దాం. ఈ ల్యాండ్ ని వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ రా డేటా. ఓకే, వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ రా డేటా. మ్యూట్ చేసుకోవాలి మీరంతా. ఎవ్రీవన్ ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్. ఎవ్రీవన్ మ్యూట్ చేసుకోండి అందరూ. ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే అన్మ్యూట్ చేయండి. ఓకేనా? ల్యాండ్ ఇస్ రా డేటా. ఓకే, ఇప్పుడు స్వాతి, ఐఎమ్ ఆస్కింగ్ ఏ క్వశ్చన్ టు యూ. స్వాతి, కెన్ యూ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్? యా సార్. మీకు ఒక ల్యాండ్ ఉంది, మీ గ్రాండ్ ఫాదర్ వాళ్ళ ల్యాండ్ అనుకుందాం. ఓకే, తరతరాలుగా ఉంది, అది మీకు వచ్చింది, లాస్ట్ కి మీకు వచ్చింది అనుకుందాం. మీ గ్రాండ్ ఫాదర్ ఏం టచ్ చేయలేదు దాన్ని, ఈవెన్ మీ ఫాదర్ కూడా టచ్ చేయలేదు. ఇప్పుడు కరెంట్లీ యూ వాంట్ టు బిల్డ్ సంథింగ్ ఇన్ దట్ ల్యాండ్. సో డైరెక్ట్ గా మీరు వెళ్ళి బిల్డ్ చేస్తారా, ఆర్ యూ విల్ డూ సంథింగ్ దేర్? డైరెక్ట్ గా చేయలేము. ఎస్, మీరు ఏం చేస్తారంటే అక్కడ క్లీన్ చేస్తారు. ఫస్ట్ క్లీన్జింగ్ అనేది రిక్వైర్డ్. కరెక్టా? యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్ క్లీన్జింగ్ అనేది రిక్వైర్డ్. ఎప్పుడో 20-30 years బ్యాక్ ల్యాండ్ కదా, ఇప్పటికి అలా ఉండదు. సో క్లీన్జింగ్ ఇస్ రిక్వైర్డ్. కరెక్ట్? Yes. Everyone, please let me know whether I am correct or not. Yes. Yes, sir. Yes. Yeah. Please make the session interactive, please. Okay. Cleaning is required. In the same way, mana raw data kuda
Power BI lo, as per our requirement, we will cleanse it. That step we will call it as transformation. That step we will call it as transformation. Okay. Till here, any questions? Guys, any questions? No, sir. Yeah. Planning anedi heart construction lo. Without planning, మీరు ప్లానింగ్ లేకుండా కన్స్ట్రక్షన్ చేశారంటే డబేల్ మన బిల్డింగ్ పడిపోద్ది. ఎక్కడన్నా ఏదైనా మిస్టేక్ అయితే డబేల్ మన బిల్డింగ్ పడిపోద్ది, తెలుసు కదా. అలాగే మోడలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ పవర్ బిఐలో. దిస్ వన్ ఈజ్ హార్ట్. మోడలింగ్ అనేది హార్ట్ అన్నమాట. ఈ మోడలింగ్ కూడా మీరు సరిగ్గా చేయలేదనుకోండి, డాష్ బోర్డ్ కూడా డబేల్ మన పడిపోయింది. చాలా ఇంపార్టెంట్ మోడలింగ్ అనేది. ఎందుకు ఏంటి అనేది మీకు ఫ్యూచర్ లో తెలుస్తుంది. ఓకేనా. రా మెటీరియల్ ఈజ్ నథింగ్ బట్ టూల్ ఆప్షన్స్, టూల్ అండ్ టూల్ ఆప్షన్స్. ఓకే. మనం టూల్ లేకపోతే ఏం చేయలేము. టూల్లో ఉండే డిఫరెంట్ ఆప్షన్స్ లేకపోయినా కానీ మనం ఏం చేయలేము. కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, వాటి గురించి మనం డిస్కస్ చేస్తాము. సో ఇలా. ఓకేనా. ఎనీ క్వశ్చన్స్? రా మెటీరియల్ లేకపోయినా మనం కన్స్ట్రక్షన్ చేయలేం. మీ దగ్గర డబ్బు ఉంది, ల్యాండ్ ఉంది, రా మెటీరియల్ లేకపోతే ఏం చేస్తారు? ఏం చేయలేరు. డబ్బు పెట్టి ల్యాండ్ రా మెటీరియల్ కొనుక్కోవాలి, దాన్ని యూజ్ చేసుకోవాలి. Or even labor also will come into this one. So options use చేసి, అంటే లేబర్ యూజ్ చేసి మనం బిల్డింగ్ ఎలా కన్స్ట్రక్ట్ చేస్తామో ఇక్కడ కూడా మనం టూల్ ఆప్షన్స్ యూజ్ చేసి we will construct our visualizations, we will construct our dashboard. ఇక్కడ వరకు ఏమన్నా క్వశ్చన్ ఉందా? No, sir. ఓకే. build is visualization. Build is visualization. Okay. Build is visualization. ఒక స్టెప్ మర్చిపోయాను కదా, మోడిఫికేషన్ is nothing but DAX, data analysis expression. As per our requirement, we will modify our building. Correct or not? మీ కన్స్ట్రక్షన్ లో మీ బిల్డింగ్ మీకు తగ్గట్టు మీరు మోడిఫై చేసుకుంటారు ఇఫ్ రిక్వైర్డ్. హియర్ ఆల్సో సేమ్ థింగ్. విజువలైజేషన్స్ లో మనకి తగ్గట్టుగా మనం మోడిఫై చేసుకోవాలంటే వీఆర్ గోయింగ్ టు యూజ్ డాక్స్, డేటా అనాలిసిస్ ఎక్స్ప్రెషన్. డేటా అనాలిసిస్ ఎక్స్ప్రెషన్ ఇస్ లైక్ బ్రెయిన్ ఫర్ పవర్ బిఐ. మోడలింగ్ అనేది హార్ట్ ఫర్ పవర్ బిఐ. ఓకే. నెక్స్ట్ rent is nothing but user. ఇక్కడ access to users, will share it to users. Power BI అంటే ఇంతే, ఇంకేం లేదు. If we learn all these things, Power BI నేర్చుకున్నట్టే. ఎనీ క్వశ్చన్స్? చాలా ఇంపార్టెంట్ ఇది. ఎనీ క్వశ్చన్స్? మీకు అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాను. మళ్ళీ చెప్పండి సార్. మళ్ళీ చెప్పాలా? మళ్ళీ చెప్పండి సార్, అంటే ఒకసారి రివైజ్ అయినట్టు. ఓకే, 1 minute. మనం ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే మీకు అర్థం అవ్వటానికి ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఉండేది తీసుకొని ఐఎమ్ కంపేరింగ్ ఇట్. ఎందుకంటే కన్స్ట్రక్షన్ అనేది ప్రతి ఒక్కడికి ఐడియా ఉంటుంది కాబట్టి అందులో మనం ఏమేం చేస్తామో అవన్నీ తీసుకొని ఇక్కడ నేను కంపేర్ చేస్తున్నాను అంతే, ఇంకా నేను ఏమీ చేయలేదు. ఓకే, జస్ట్ ఐఎమ్ కంపేరింగ్ ఇట్. ఓకే, పవర్ బిఐలో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ వీ విల్ టేక్ రా డేటా, ఒక డేటా సెట్ ని తీసుకుంటాం. దాన్ని ఏం చేస్తామంటే క్లీన్జింగ్ చేస్తాం. ఇఫ్ రిక్వైర్డ్ వీ విల్ డూ ద క్లీన్జింగ్. మీకు ల్యాండ్ లో కూడా అదే చెప్పాను. ల్యాండ్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 months ముందు ల్యాండ్ కొన్నారనుకో, వాట్ యూ విల్ డూ ఇస్ యూ విల్ స్టార్ట్ ద కన్స్ట్రక్షన్ ఇమీడియట్లీ.
ఓకే, ఎందుకంటే అక్కడ గడ్డి ఏముండదు, సో నీట్ గా ఉంటుంది. సో మనం కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసేయచ్చు. కానీ ఒక 20-30 ఇయర్స్ బ్యాక్ ల్యాండ్ అయితే అలా ఉండదు అనమాట, ఇంప్రాపర్ గా ఉంటుంది. మనం దాన్ని షేప్లెస్ గా, అంటే ల్యాండ్ అనేది షేప్లెస్ గా ఉంటుంది. వి విల్ మేక్ ఇట్ యాజ్ పర్ అవర్ రిక్వైర్మెంట్ అండ్ దెన్ వి విల్ స్టార్ట్ కన్స్ట్రక్టింగ్ కదా. అలాగే ఇక్కడ కూడా అంతే, రా డేటా కూడా మనకి తగ్గట్టుగా లేకపోతే వి విల్ ట్రాన్స్ఫార్మ్ ఇట్. అంటే ట్రాన్స్ఫార్మ్ అంటే మీనింగ్ ఏంటి? వి విల్ క్లీన్స్ ఇట్, వి విల్ క్లీన్స్ ద డేటా. ఓకే, నెక్స్ట్ దాని తర్వాత మోడలింగ్ అనమాట. మోడలింగ్ చేసుకుంటాం. మోడలింగ్ ఎలా చేస్తాము ఏంటి అనేది యాజ్ ఆఫ్ నో మోడలింగ్ నేమ్ వరకే తెలుసుకోండి. మీకు ప్రాసెస్ ఏంటి ఎలా అంటే కోర్సులో ఉంటుంది అది. ఓకేనా, నెక్స్ట్ కమింగ్ క్లాసెస్ లో చెప్తాను. దాని తర్వాత మనం ఏం చేస్తామంటే టూల్ ఆప్షన్స్ యూజ్ చేసుకొని వి విల్ స్టార్ట్ building the visualizations and DAX also we will use it whenever it is required. Okay, కొన్ని రిక్వైర్మెంట్స్ వస్తాయి అన్నమాట విజువలైజేషన్స్ లో, లైక్ టాప్ 5 కంట్రీస్ చూపించండి, రిమైనింగ్ కంట్రీస్ అదర్స్ లో పెట్టండి, ఇట్లాంటివి కొన్ని ఉంటాయి అన్నమాట. సో అప్పుడు డాక్స్ యూస్ చేస్తాం. డాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత వన్స్ ఆఫ్టర్ ఫినిషింగ్ ద డెవలప్మెంట్ విల్ షేర్ ఇట్ టు ద యూజర్స్. ఇదే ఎంటైర్ ప్రాసెస్ ఇది. ఓకే, ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా? ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్ టెల్ మీ నో క్వశ్చన్స్ అని చెప్పండి. సో ఐ విల్ మూవ్ టు ద నెక్స్ట్ వన్. No questions, sir. No questions. Super. I got only 3 responses. I'm expecting more than 7 or 8 because almost 12 people are there. No question. Yes, Swati garu chepparu. 11-12 people ఉన్నారు. ఓకే ఓకే ఫైన్, నో ప్రాబ్లం. నెక్స్ట్ దానికి మూవ్ అయిపోతున్నాను నేను. ఇప్పుడు పవర్ బిఐ డెస్క్టాప్ లో మనం ఏమేం చెప్పుకుంటాం ఈ కోర్సులో? గెట్ డేటా గురించి చెప్పుకుంటాం. ఓకే, హౌ టు పుల్ ద డేటా ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్ గురించి డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ వచ్చి ట్రాన్స్ఫర్మేషన్స్ అంటే ఏం చెప్పాను నేను ఇక్కడ? క్లీన్జింగ్, హౌ వి విల్ క్లీన్స్ ఇట్, వాట్ ఆర్ ద వేస్ టు క్లీన్స్ ఇట్. చాలా పెద్ద ప్రాసెస్ అది. అంటే పెద్ద ప్రాసెస్ అంటే వీ హ్యావ్ మోర్ ఆప్షన్స్, వి విల్ చెక్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆప్షన్ అనమాట. కోర్సులో అన్ని చూస్తాం మనం. ఓకే, దాని తర్వాత డేటా మోడలింగ్ నేను ఏం చెప్పాను? హార్ట్ అని చెప్పాను, గుర్తుందా? ఎస్ ఆర్ నో? Yes, sir. ఎస్, డేటా మోడలింగ్. దాని తర్వాత వి విల్ యూజ్ డాక్స్ అండ్ దెన్ వి విల్ క్రియేట్ ద విజువలైజేషన్స్. ఈ కాన్సెప్ట్స్ అన్ని డిస్కస్ చేస్తాం ఇన్ పవర్ బిఐ డెస్క్టాప్. నెక్స్ట్ పవర్ బిఐ సర్వీస్ లోకి వెళ్ళేసరికి we will discuss about report sharing, how we will share the report. Next నేను ఏం చెప్పాను? by using this gateways we will pull the data అని చెప్పాను కదా, from directly from databases. Correct? Yes or no? Yes. సో ఈ ప్రాసెస్ ని we will schedule it. అంటే ఈరోజు మార్నింగ్ 11కి వెళ్ళి తీసుకురా, ఈరోజు సాయంత్రం 11కి వెళ్ళి నా డేటా తీసుకురా, అలా స్కెడ్యూల్ చేసుకుంటాం రిఫ్రెషెస్ ని. ఫర్ that step also we will do it in service. Understood? Yes, sir. Yes. నాకు 1 years సరిపోదు బాస్. ఇఫ్ మీకు అర్థం కాకపోతే క్వశ్చన్ అడగండి, సో ఐ విల్ ఆన్సర్ ఇట్. సర్వీసెస్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. యా దట్స్ గుడ్. మీరు అలా అడగాలి క్వశ్చన్స్. ఇంకెవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సర్వీస్ లో మనం ఇందాక ఏం చెప్పామంటే ఫస్ట్ షేరింగ్ కోసం యూజ్ చేస్తామని చెప్పాను, కరెక్టా? Yes, sir. సో ఆ షేరింగ్ ఆప్షన్ ఉంది. దాని తర్వాత డేటా గేట్వేస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. డేటా గేట్వేస్ ఏం చేస్తుంది? ఇట్ విల్ గో ఇన్ టు ద డేటాబేస్, ఇట్ విల్ ఫెచ్ ద లైవ్ డేటా అని చెప్పాను, కరెక్టా? ఓకే సార్. ఫర్ దట్ పర్పస్ వి విల్ యూజ్ డేటా గేట్వేస్. దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సర్వీసెస్ లో. దాని తర్వాత ఈ డేటా గేట్వేస్ ని మనం షెడ్యూల్ చేసుకోవచ్చు అనమాట. పలానా టైంకి వెళ్ళి డేటాబేస్ ని హిట్ చేసి ఆ డేటాను పుల్ చేయి. ఈ రోజు మార్నింగ్ 11కి వెళ్ళు, మధ్యాహ్నం 2కి వెళ్ళు, సాయంత్రం 5కి వెళ్ళు. ఎప్పటి వరకు డేటా ఉంటే అప్పటి వరకు డేటా పుల్ చేయమని చెప్తా. ఆ 5 o'clock హిట్ అయినప్పుడు 5 o'clock లోపల 4:59 వరకు ఎంత డేటా ఉంటే అంత డేటాను పుల్ చేస్తుంది అది. మళ్ళీ నైట్ 7 o'clockకి, 8 o'clockకి, 10 o'clockకి ఇలా స్కెడ్యూల్ చేసుకోవచ్చు రిఫ్రెషెస్ అన్ని. సో ఆ ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? నెక్స్ట్ ఇప్పటి వరకు అర్థమైందా? విశ్వ అనుకుంటా క్వశ్చన్ అడిగింది. Yes, sir. అర్థమైందా? సారీ.
అర్థమైంది కదా? Yes, sir. ఓకే. నెక్స్ట్ రిపోర్ట్ సబ్స్క్రిప్షన్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్, మనం ఇందాక నుంచి ఫ్లిప్కార్ట్ గురించి మాట్లాడుకున్నాం. వెన్ ద ప్రొడక్ట్ ఈస్ అవుట్ ఫర్ డెలివరీ యూ విల్ బి గెటింగ్ ద మెసేజ్, కరెక్ట్? Yes, sir. అలాగే వీ కెన్ సెండ్ మెసేజెస్ టు యూజర్స్ ఆల్సో ఫ్రమ్ పవర్ బిఐ డైరెక్ట్లీ. దట్ ఆల్సో వీ కెన్ ఆటోమేట్ ఇట్. వీ కెన్ ఆటోమేట్ ద ప్రాసెస్. పలానా టైంకి నువ్వు ఒక మెయిల్ సెండ్ చెయ్యి, పవర్ బిఐ నుంచి మెయిల్ సెండ్ చెయ్యి, లేకపోతే ఈ పలానా రిపోర్ట్ రీఫ్రెష్ అయింది, రిపోర్ట్ రీఫ్రెష్ అయిపోయినమ్మంటే we can send email saying that report has been refreshed, now you can go and check the live data అనేది మనం యూజర్స్ కి మెయిల్ పంపించచ్చు అనమాట. దట్ విల్ కమ్ అండర్ రిపోర్ట్ సబ్స్క్రిప్షన్. వీటన్నిటి గురించి డిస్కస్ చేస్తాం. ఇక్కడ పెట్టినే కాకుండా ఇంకా చాలా వాటి గురించి డిస్కస్ చేస్తాం. ఓకేనా? Okay, sir. ఎనీ క్వశ్చన్స్? No, sir. No. క్లియరా? ఇస్ ఇట్ క్లియర్? Yes. Yes, sir. ఓకే, సూపర్. మీకు క్లియర్ ఉంటే చాలు. నెక్స్ట్, ఫ్యూ రీజన్స్ టు లెర్న్ పవర్ బిఐ. ఓకే, దీనికి చెప్పే ముందు ఇంకొక స్టెప్ చెప్పాలి. ఓకే, ఆ స్టెప్ ఏంటి అంటే గెట్ డేటా అండ్ విజువలైజేషన్. మనం డేటాను పుల్ చేసుకొని విజువలైజేషన్స్ క్రియేట్ చేయొచ్చు డైరెక్ట్గా. ఓకే, దిస్ ఇస్ లైక్ అ సెల్ఫ్ సర్వీస్ బిఐ టూల్. అంటే ఒక ఎక్స్టెంట్ వరకు ఇట్స్ అ సెల్ఫ్ సర్వీస్ బిఐ టూల్. అంటే పీపుల్ వితౌట్ ఎనీ ట్రైనింగ్ దే కెన్ డైరెక్ట్లీ కనెక్ట్ టు ద డేటా సోర్స్ లైక్ ఎక్సెల్ అండ్ దే కెన్ క్రియేట్ ద విజువలైజేషన్స్. అంటే ఇన్ ద మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆ పాయింట్ అనమాట సెల్ఫ్ సర్వీస్ బిఐ టూల్. కానీ మేనేజ్మెంట్ కి డెవలపర్ కి డిఫర్ ఎక్కడ అవుతుంది అంటే దస్ ట్రాన్స్ఫర్మేషన్స్, డేటా మోడలింగ్ అండ్ డాక్స్ అండ్ టూల్ ఆప్షన్స్ అన్నమాట. ఎలా యూజ్ చేయాలి, ఆ టూల్ ఆప్షన్స్ అవన్నీ తెలుసుకోవాలి మనం. డెవలపర్ అనేవాడు అక్కడ డిఫర్ అవుతాడు అనమాట. ఓన్లీ డేటాని పుల్ చేసి విజువలైజేషన్స్ వాళ్ళకి నచ్చినట్టు నార్మల్ వేలో క్రియేట్ చేయడానికి ఇట్స్ ఎ సెల్ఫ్ సర్వీస్ బిఐ టూల్ సమ్ ఎక్స్టెంట్ వరకు. ఓకే, ఆ ఎక్స్టెంట్ క్రాస్ చేసిందంటే ఇట్స్ నాట్ మీన్స్ మనం వీ నీడ్ టు టేక్ సమ్ ట్రైనింగ్ అనమాట. అక్కడే డెవలపర్ అనేవాడు డిఫర్ అవుతాడు. డెవలపర్ ఏంటి అంటే ఎండ్ టు ఎండ్ నాలెడ్జ్ ఉండాలి వాడికి. సో ఆ ఎండ్ టు ఎండ్ నాలెడ్జ్ ని నేను మీకు షేర్ చేస్తాను ఈ కోర్సులో. సో ఇప్పుడు ఈ స్టెప్ ని నేను కవర్ చేశాను మీకు. పవర్ బిఐ ఇస్ అ డేటా విజువలైజేషన్ అండ్ సెల్ఫ్ సర్వీస్ బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్. ఇట్స్ ఎ సెల్ఫ్ సర్వీస్ బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్. ఒక ఎక్స్టెండ్ వరకు ఇట్స్ సెల్ఫ్ సర్వీస్ బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్. ఓకే, మొత్తం మనం ఓన్ గా నేర్చుకోలేం ఏ టూల్ అయినా సరే. Is it clear? Any questions? దాన్ని జస్టిఫై చేశాను ఇప్పుడు నేను. Can I move to the next one? Yes, Yes, sir. please. Sure. Okay. Few reasons to learn Power BI. It's a quick start. You can quickly start it without any training. Okay, just ఒక 2 minutes 3 minutes videos చూసినా చాలు. You can quickly start it. Okay, that is first purpose where you can learn Power BI. That's the reason to learn Power BI. ఎందుకంటే క్విక్ స్టార్ట్ ఈజీగా ఉంటుంది Power BI నేర్చుకోవడానికి. ఓకే, స్ట్రీమ్లైన్డ్ పబ్లికేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ఈ పాయింట్ ఆల్రెడీ మీకు కవర్ చేశాను. వన్స్ డెవలప్మెంట్ అయ్యాక యూ కెన్ షేర్ యువర్ రిపోర్ట్ via email, via SharePoint, like that. But there are some implications. What are those implications? Security undadu anamata. Nee data ki security undadu. That's why they have introduced Power BI service. They have got this Power BI service. First nunchi ee package undi, Power BI desktop and Power BI service. Ee service manipulate data and your dashboard also. That is the reason you can learn Power BI. Is it clear? Any questions? And In general, Power doubt BI ఉంది, sir. చెప్పండి. సార్ మనకి ఇప్పుడు పవర్ బిఐ లో అడ్మిన్ ఒక రోల్, డెవలపర్ ఒక రోల్ ఉంటుంది సార్. అది దట్ విల్ వేరీ ఫ్రమ్ ఆర్గనైజేషన్ టు ఆర్గనైజేషన్. అక్కడ నేను ఆ పాయింట్ కి నేను వస్తాను. ఫస్ట్ ఐ విల్ కంప్లీట్ దిస్. ఆ పాయింట్ నేను వస్తాను. ఆ పాయింట్ పార్క్ చేద్దాం ఇప్పుడు. ఓకేనా? ఓకే ఓకే. ఓకే, నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఇస్ రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్. నేను చెప్పాను ఆల్రెడీ మీకు, మనం స్కెడ్యూల్డ్ రిఫ్రెషెస్ యూస్ చేసి రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ ని డేటాబేస్ లో నుంచి పవర్ బిఐ లోకి తీసుకొని వస్తాము
and we will show it to the users. Morning 4 o'clock refresh చేస్తాము, afternoon 12 o'clock refresh చేస్తాము, evening 5 o'clock refresh చేస్తాము. Whenever it is required, we will refresh and we will pull the real time information for the users. That will be supported by Power BI. That is the reason you need to learn Power BI. Any questions on third point? No, sir. Only one no, which is not sufficient, but move అవుతున్నాను నేను fourth point లోకి. Okay, ఓకే సార్. ability to customize security features. ఈ ఆప్షన్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను డెవలపర్, డాష్బోర్డ్ డెవలపర్, మన దాంట్లో ఇప్పుడు ఒక 11 మెంబర్స్ ఉన్నారు, కరెక్ట్? 11 మెంబర్స్ ఉన్నారు. ఒక 3 మెంబర్స్ వచ్చి ఇండియా పీపుల్, ఒక 3 మెంబర్స్ వచ్చి ఆస్ట్రేలియా పీపుల్, అలాగే 3 మెంబర్స్ వచ్చి యుఎస్ పీపుల్, ఇంకో 3 మెంబర్స్ వచ్చి జర్మనీ పీపుల్ అనుకుందాం. ఇండియా పీపుల్ ఓన్లీ దే నీడ్ టు వ్యూ ఇండియా డేటా, అలాగే నేను సెట్ చేయాలి యాజ్ అ డెవలపర్. జర్మనీ పీపుల్ ఓన్లీ దే నీడ్ టు సీ ఓన్లీ జర్మన్ డేటా. They should not see apart from that. Apart from Germany, they should not see other countries. Okay. Here that we can achieve it in Power BI by using RLS method, RLS concept. So that is the reason you need to learn Power BI. Any questions? Any questions? అది మనమే డిజైన్ చేసుకోవాలి సార్ ఒకరికి. ఐ మీన్ ఇండియా పీపుల్ వేరే అదర్ కంట్రీస్ మనమే చేస్తాం అవన్నీ. ఓకే సార్. ఓకే. అండ్ పవర్ బిఐ లో ఇంకొక ఫీచర్ ఉంది. ఇఫ్ యూ డోంట్ నో హౌ టు డెవలప్ ఏ విజువలైజేషన్ ఆల్సో, పవర్ బిఐ హ్యాండిల్ చేస్తాను అనమాట. ఇఫ్ యూ నో ఇంగ్లీష్, పవర్ బిఐ దగ్గర ఒక వ్యూ ఉంది, దట్ ఈస్ Q&A వ్యూ, క్వశ్చన్ అండ్ ఆన్సర్ వ్యూ. ఓకే. If you ask a question in English, it will give answer in a visualization. So our visualization ni you can make it as a standard visualization. Adi ela chestamu enti anedi course lo chustam manam. So that is the reason you need to learn Power BI. That is one more point anamata. Entante meeku English vachu, you will ask a question to the Power BI, you will ask a question to Power BI in English, it will give answer in a visualization. Country wise sales, city wise sales, like this you will ask the question anamata. Oka question adigite Power BI adi own ga oka visualization build chesi danni result ga istadi. So if you don't know how to build the visualization, Power BI itself is developing a visualization for you. If you know English, that's enough. That is the reason you need to learn Power BI. That is my 5th point. And the 6th point is artificial intelligence. Few artificial AI techniques we will be using it to manipulate the data. Okay, all those things we are going to check it in the course. Okay, while going on classes run ayetapudu one by one points vastu untai. Okay na, ikkada varaku 6 points ayipindi. 7th point enti ante, if you go to this one, you are able to see all the visualizations here kada. నేను కర్సర్ పెట్టాను చూడండి, మార్క్ చేసి చూపిస్తున్నాను. ఇవన్నీ విజువలైజేషన్స్ అన్నమాట. ఇవే కాకుండా కస్టమ్ విజువలైజేషన్స్ పవర్ బిఐ సపోర్ట్ చేస్తుంది అనమాట మీరు లోడ్ చేసుకోవడానికి. దట్ ఈస్ మై 7th పాయింట్. ఫ్రమ్ ఓపెన్ సోర్సెస్ కస్టమ్ విజువల్స్ ని యూ కెన్ లోడ్ ఇట్. అది ఎలా లోడ్ చేస్తాం ఏంటి అనేది అవన్నీ కోర్సులో చూస్తాం మనం. సో దట్ ఈస్ ద రీజన్ యూ నీడ్ టు లెర్న్ పవర్ బిఐ. పవర్ బిఐ అనేది సపోర్ట్ చేస్తుంది వేరే విజువల్స్ ని లోడ్ చేసుకోవడానికి. సో వన్స్ విజువలైజేషన్ లోడ్ అయిందన్నమాట, యూ నో నీడ్ టు రైట్ ఎనీ కోడ్, జస్ట్ ఆ డేటాని పుల్ చేస్తే సరిపోతుంది అన్నమాట. ఆ విజువలైజేషన్ క్రియేట్ అయిపోతుంది. అవి ఎట్లా చేస్తాము ఏంటి అనేది స్లోగా మీరే నేర్చుకుంటారు. వన్ బై వన్ నేర్చుకుంటారు. లాస్ట్ కి కోర్స్ అయిపోయేసరికి యూ విల్ బికమ్ పవర్ బిఐ ప్రోస్ అన్నమాట. దట్ ఈస్ ద మెయిన్ ఎజెండా. ఓకే. అండ్ నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు టీచ్ ఓన్లీ రియల్ టైమ్. రియల్ టైమ్ ఎలా చెప్తానంటే, ఐ విల్ టెల్ ద కాన్సెప్ట్ అండ్ ఆఫ్టర్ ఆ కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత మీకేంటి అది రియల్ టైంలో ఎలా యూజ్ చేస్తారు అనేది చెప్తానన్నమాట. సో మీ చేత ఒక ప్రాజెక్ట్ కూడా చేపిస్తాను.
I will make you to do the project. I will make you to do the project. Okay. Okay. అది మెయిన్ ఎజెండా. ఫైనల్కి వచ్చేసరికి మీరు ఒక ప్రాజెక్ట్ డెలివరీ చేస్తారు. ఇన్ ద కోర్స్ డ్యూరేషన్ లో ఉన్నప్పుడు ఒక ప్రాజెక్ట్ మీరు డెలివరీ చేస్తారు. ఆ విధంగా నేను మీకు చేస్తాను, ఆ విధంగా కోర్స్ ట్రైన్ చేస్తాను. ఓకేనా? ఎనీ క్వశ్చన్స్ స్టిల్ టైమ్? ఎనీ క్వశ్చన్స్? No questions. Okay. Prerequisites to learn Power BI. Skill set wise, nothing is all you need. Nothing is all you need. You doesn't require anything. అంటే మీకు ఈ బీటెక్ డిగ్రీ ఇలాంటి పాస్ అయి ఉంటే చాలు. ఓకే, అవి పాస్ అయి ఉండాలి. ఓకే, అవి కూడా లేకుండా ఉంటే కష్టం. ఓకే, మరి నథింగ్ ఇస్ ఆల్ యూ నీడ్ అంటే మా దగ్గర డిగ్రీ సర్టిఫికేట్ లేదు, మా దగ్గర బీటెక్ సర్టిఫికేట్ లేదు, నేను 10th పాస్ అయ్యాను ఇప్పుడే, నాకేమైనా జాబ్ ఇప్పిస్తారా? అలాంటి నేను చేయను. ఓకే ఓకే, జోక్స్ అపార్ట్, ఏంటి అంటే స్కిల్ సెట్ వైజ్ ఏవి రిక్వైర్మెంట్ అవసరం లేదు. బట్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ స్కిల్ సెట్ లైక్ ఎక్సెల్, ఎస్క్యూఎల్, ఎస్ఏపి నాలెడ్జ్ or some other Snowflake knowledge, any other knowledge, that will become like an added advantage for you. That's it. Sir, SQL required, sir? It's not required. If you have it, means SQL అనేది కావాలి, ఎక్కడికి వెళ్ళినా కావాలి, ఎందుకంటే అదే డేటాబేస్. ఓకే సార్, అది డేటాబేస్ అన్నమాట. బట్ ఫర్ లెర్నింగ్ పవర్ బిఐ దట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. ఐఎమ్ గోయింగ్ టు టీచ్ పవర్ బిఐ ఫ్రమ్ స్క్రాచ్. SQL కాన్సెప్ట్స్ కూడా నేను చెప్తాను అనమాట. ప్లస్ ఈ కోర్స్ లో SQL ని కూడా యాడ్ చేసాం మేము. దిస్ ఇస్ నాట్ ఓన్లీ పవర్ బిఐ, దిస్ ఇస్ SQL ప్లస్ పవర్ బిఐ. యూ విల్ బి హ్యావింగ్ సమ్ 7 to 8 సెషన్స్. ఈచ్ సెషన్ వచ్చి 1 hour అన్నమాట. 7 to 8 సెషన్స్ ఉంటాయి. ఓకే సార్. ఓకే, సో SQL, yes. ఓకే సార్. SQL plus Power BI. This one is SQL plus Power BI. Okay. SQL only 7 to 8 hours, sir. 7 to 8 sessions ఉంటాయి. All the important concepts ని మనం డిస్కస్ చేస్తాం అన్నమాట. ఓకే సార్. ఓకే, దెన్ పవర్ బిఐ కూడా ఉంటుంది. ఓకే, పవర్ బిఐ సెషన్స్ ఉంటాయి. ఒక 25 సెషన్స్, ఒక 25 to 30 సెషన్స్ పవర్ బిఐ ఉంటాయి. డ్యూరేషన్ ఎంత పడుతుంది సార్? టైమింగ్ మ్యాథ్స్ ఒక 30 to 40 వర్కింగ్ డేస్. ఓకే సార్. Okay, 30 to 40 working days. That means weekdays, weekends kaadu, weekdays. Okay sir. Okay, fine. Skill set wise adi. But what is required for me is I need interest, I need time, I need a good device from you. Interest and time. Sir. Yeah, interest and time anedi chala important. Good device వచ్చి minimum 8 GB RAM, ఏమన్నా ల్యాప్టాప్ గానీ కంప్యూటర్ గానీ ఉంటే సరిపోతుంది. ఓకే, నేను ఇక్కడ మళ్ళీ ఇంకొక ట్విస్ట్ ఇంకోటి చెప్తున్నాను వినండి. ఒక గుడ్ డివైస్ లేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ దగ్గర గుడ్ డివైస్ లేదు బాస్ అనుకుందాం, మనం మీ దగ్గరే లేదనుకుందాం. కానీ ఇఫ్ యూ హ్యావ్ ఇంట్రెస్ట్ అండ్ టైం ఉంది అనుకోండి, మీ దగ్గర ఇంట్రెస్ట్ టైం ఉందనుకోండి, నేను రోజులో ఒక్క 1 hour మీ క్లాస్ తీసుకునేది. మిగతా 23 hours లో ఇంట్రెస్ట్ టైం ఉండేవాడు ఉంటే వాడు వరల్డ్ ఎక్కడైనా తిరిగి ఎక్కడో చోట ఒక డివైస్ సంపాదించి అక్కడ ఒక 1 hour కూర్చొని ప్రాక్టీస్ చేసుకొని నేర్చుకుంటాడు. యు అండర్స్టూడ్ మై పాయింట్? Yes sir. Yes sir. యా, ఇంట్రెస్ట్ టైం అనేది చాలా ఇంపార్టెంట్. గుడ్ డివైస్ ఉందో లేదో పక్కన పెట్టు, ఇంట్రెస్ట్ టైం ఉండేవాడు ఏం చేస్తాడంటే, ఈ రోజు నేను క్లాస్ చెప్పానంటే రేపొద్దున క్లాస్ కల్లా వాడికి 23 hours టైం ఉంటుంది, 23 or 24 hours టైం ఉంటుంది. ఆ టైంలో వాడు ఏం చేస్తాడు, వరల్డ్ ఎక్కడైనా తిరుగుతాడు, తిరిగి వాడు ప్రాక్టీస్ చేసుకొని క్లాస్కి వస్తాడు, నెక్స్ట్ క్లాస్కి, ఎప్పుడు ఆ పర్సన్కి ఇంట్రెస్ట్ టైం ఉన్నప్పుడు. సో ఈ 3 నాకు 1 month కనుక మీరు ఇవ్వగలిగితే ఐ విల్ మేక్ యూ యాజ్ ఎ ప్రో పవర్ బిఐ డెవలపర్. కానీ ఈ 3 మీరు సిన్సియర్గా నాకు ఇవ్వాలి. ఓకే. దెన్ నేను ఇన్ ద సేమ్ వే నేను మిమ్మల్ని ప్రో పవర్ బిఐ డెవలపర్గా బిల్డ్ చేస్తాను అనమాట. వైస్ వర్సా, మీరు నాకు అది ఇస్తే నేను ఇది ఇస్తాను, మీరు అది ఇవ్వకపోతే నేను ఇది ఇవ్వను. Understood? Okay sir. Any questions?
ఎనీ క్వశ్చన్స్? No, sir. క్లియర్ గా అర్థమైందా? ఎస్ ఆర్ నో? Yes, sir. ఓకే. నేను నౌ ఐఎమ్ కమింగ్ టు ద ఫీ పార్ట్. ఫీ వచ్చి ఈ కోర్స్ కి 15K 15,000 చాలా తక్కువ చార్జ్ చేస్తున్నాము వెన్ కంపేర్ టు అదర్ ఇన్స్టిట్యూట్స్. ఓన్లీ పవర్ బిఐ 15K చాలా మంది చార్జ్ చేస్తున్నారు. బట్ వీఆర్ టీచింగ్ ఎస్క్యూఎల్ ఆల్సో 7 to 8 hours మేము స్పెండ్ చేసి వీఆర్ టీచింగ్ ఎస్క్యూఎల్ ఆల్సో విచ్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ పవర్ బిఐ. ఓకే, చాలా కోర్స్ ఫీ చాలా తక్కువ. ఓకేనా? సో ఎవ్రీవన్ డోంట్ బార్గెన్. 15K మాత్రం ఫిక్స్డ్. యూ షుడ్ నాట్ బార్గెన్ ఇట్. యూ నీడ్ టు పే 15K ఫర్ దిస్ కోర్స్. ఓకే, ప్రాజెక్ట్ ఏమన్నా ఉంటుందా సార్? రియల్ టైం ప్రాజెక్ట్ ఏమన్నా? యా, వాట్ ఐఎమ్ టెల్లింగ్ ఇస్ దట్ మీ చేత నేను ప్రాజెక్ట్ చేపిస్తాను అయిపోయే లోపలే. ఐఎమ్ ప్రామిసింగ్ యూ, మీ చేత ఒక ప్రాజెక్ట్ నేను చేపిస్తాను కోర్స్ అయిపోయే లోపల. అండ్ యు ఆర్ గోయింగ్ టు సబ్మిట్ ఇట్ టు మీ. ఓకే, కోర్స్ అయిపోయే లోపలే ప్రాజెక్ట్ చేపిస్తాను. నా ముందు బ్యాచెస్ అన్ని కూడా సేమ్ ఇలాగే రన్ అవుతున్నాయి, ఇలాగే రన్ చేశాను నేను. మీ బ్యాచ్ కూడా అలాగే రన్ అవుతుంది. మీరు ప్రాజెక్ట్ చేయకుండా మిమ్మల్ని రిలీజ్ చేయను నేను. రిలీజ్ చేయకూడదు కూడా. ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత రిలీజ్ అవుతారు. ఓకే సార్. ఓకే, I will make sure that one. Okay, and if you if you keep this interest, time and a good device for this course, what will happen is మీ టార్గెట్ అనేది రీచ్ అవుతారు వన్ డే. ఈ రోజు మీరు యారో వేసారు అవ్వలేదు, సెకండ్ డే యారో వేసారు అవ్వలేదు, థర్డ్ డే అవ్వలేదు, ఫోర్త్ డే అవ్వలేదు, 30th డే అవ్వలేదు, 60th డే అవ్వలేదు, 90th డే, అట్లీస్ట్ ఏదో ఒక రోజు అవ్వాలి కదా. సిన్సియర్ గా ట్రై చేసేవాడికి ఏదో ఒక రోజు అది హిట్ అవుతుంది. సార్ ఎస్క్యూఎల్ విత్ పవర్ బిఐ ఎనఫా సార్? ఇంకా రిమైనింగ్ థింగ్స్ ఏమైనా ఉన్నాయా సార్ ఇంకా పవర్ బిఐ నేర్చుకోవడానికి? ఎస్క్యూఎల్ విత్ పవర్ బిఐ జాబ్ కొట్టడానికి మోర్ దెన్ ఎనఫ్. జాబ్ వచ్చాక స్లోగా మనం ఏంటి అంటే ఒక చోట ఆగిపోకూడదు కదా. సో డైలీ ఏదో ఒకటి నేర్చుకుంటా ఉండాలి. ఓకేనా? I have small doubts sir. I mean ఇంటిగ్రేషన్ AS RS అని ఉంటాయి కదా సార్, అవి 3 parts ఏమి ఉన్నాయని అంటారు. 4 ఉన్నాయి మొత్తం. SSMS వచ్చి SQL కింద వస్తుంది, ఇది మేనేజ్మెంట్ స్టూడియో. దాని తర్వాత IS, RS, AS ఇవి కూడా చెప్తారా సార్? ఇవి మేము చెప్పము, ఇవి అన్ని MSBI లోకి వస్తుంది. సో దిస్ ఇస్ ఓన్లీ పవర్ బిఐ. ఇఫ్ మీరు ఆ 3 నేర్చుకోవాలంటే MSBI అనే కోర్స్ చేయాలి. దట్ విల్ టేక్ ఆల్మోస్ట్ 60 days. Okay, we will concentrate only on Power BI and SQL లో కూడా few concepts చెప్తాం మేము. I mean Power BI కి ఏది కావాలో అది. I mean అవి అవసరం లేదు సార్ పవర్ బిఐ కి. For getting the job it is not required. If you are having that knowledge means మీ ప్యాకేజ్ పెరుగుతుంది మెయిన్ గా. ఓకే సార్, అర్థమైందా? ఓకే సార్. నౌ కమింగ్ టు వన్ క్వశ్చన్. ఇందాక ఎవరో ఒక క్వశ్చన్ అడిగారు, ఆ క్వశ్చన్ ని నేను ఆన్సర్ చేస్తాను. ఓకేనా? ఇందాక ఎవరో ఒక క్వశ్చన్ అడిగారు, అడ్మిన్ ఉంటారు, డెవలపర్ ఉంటారు అని. ఎవరు ఆ క్వశ్చన్ అడిగారో తెలియదు నాకు. నేమ్ చెప్తారా? శ్యామ్. ఓకే. దిస్ వన్ ఈజ్ ఇన్పుట్. ఇది ఏ ఇన్పుట్ అయినా కావచ్చు, అంటే డేటా సోర్స్. వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ సోర్స్. ఇది ఏ సోర్స్ అయినా అవ్వచ్చు. ఓకేనా? ఏ సోర్స్ అయినా అవ్వచ్చు. దిస్ వన్ ఈజ్ డెస్క్టాప్. డెస్క్టాప్ ఈజ్ మెంట్ ఫర్ డెవలప్మెంట్, కరెక్ట్? సర్వీస్ ఈజ్ మెంట్ ఫర్ షేర్. ఓకే, ఇది డెవలప్మెంట్, ఇది క్లౌడ్ సర్వీస్, పవర్ బిఐ సర్వీస్, ఇది సోర్స్ అన్నమాట. ఒకవేళ ఈ మూడిటి మీద మీరు వర్క్ చేస్తున్నారనుకోండి, దిస్ విల్ వేరీ ఫ్రమ్ ఆర్గనైజేషన్ టు ఆర్గనైజేషన్. ఒక ఆర్గనైజేషన్ లో ఏమవుతుందంటే ఈ మూడిటి మీద మీరు వర్క్ చేయాలన్నమాట. డేటా మీద వర్క్ చేయాలి, డెవలప్మెంట్ మీద వర్క్ చేయాలి, ఈవెన్ అడ్మిన్ మీద కూడా వర్క్ చేయాలి. అంటే సర్వీసెస్ వచ్చి అడ్మిన్, ప్యూర్ రిలేటెడ్ టు అడ్మిన్ అన్నమాట.
డెస్క్టాప్ వచ్చేసి ప్యూర్ రిలేటెడ్ టు డెవలప్మెంట్. ఓకే, సో ఈ మూడిటి మీద వర్క్ చేస్తే వాట్ వి విల్ కాల్ దిస్ పొజిషన్ యాజ్ ఎండ్ టు ఎండ్ బిఏ డెవలపర్ అంటాం. ఎండ్ టు ఎండ్ బిఏ డెవలపర్ అంటాం. సో దిస్ విల్ వేరీ ఫ్రమ్ ఆర్గనైజేషన్ టు ఆర్గనైజేషన్. అండర్స్టూడ్? సో ఒక్కొక్క ఆర్గనైజేషన్ లో ఇలా ఉంటుంది, ఇంకొక ఆర్గనైజేషన్ లో ఏముంటుందంటే ఈ రెండింటి మీద వర్క్ చేస్తాం. సంబడి విల్ బి దేర్ టు షేర్ ద ఇన్పుట్ ఫర్ యూ. ఎవడో ఒకడు ఉంటాడు అనమాట, ఏ అనేవాడు ఒకడు ఉంటాడు, వాడు మీకు ఇన్పుట్ షేర్ చేస్తాడు. దెన్ వాట్ యూ విల్ డూ ఇస్ యూ విల్ డూ ద డెవలప్మెంట్ అండ్ యూ విల్ మూవ్ దిస్ డెవలప్మెంట్ వర్క్ డాష్బోర్డ్ ఇన్ టు సర్వీస్. There you will do the admin task. Admin task is nothing but like sharing, subscribing, scheduling the refreshers, all these things, all these tasks you will do it here. This is Power BI developer role. This is Power BI developer role. Okay, development plus service. కొన్ని organizations లో ఏం చేస్తారంటే you will do only development. You will do only development. దీన్ని కూడా Power BI development, Power BI developer అంటారు. You will do only development. Once develop అయిన తర్వాత you will hand it over your dashboard to the admin. You will hand it over your dashboard to the admin. From there admin అనేవాడు పిక్చర్ లోకి వస్తాడు అనమాట. వాడే మొత్తం అన్ని యాక్సెస్లు, షేరింగ్లు ఇవన్నీ వాడే చేసుకుంటాడు. All these things it will vary from organization to organization. Okay, కొన్ని ఆర్గనైజేషన్స్ లో అన్ని మీరే చేయాలి, కొన్ని ఆర్గనైజేషన్స్ లో ఓన్లీ డెవలప్మెంట్ చేయాలి, కొన్ని ఆర్గనైజేషన్స్ లో డెవలప్మెంట్ ప్లస్ అడ్మిన్ టాస్క్ చేయాల్సి వస్తుంది. ఓకే, దిస్ విల్ వేరీ ఫ్రమ్ ఆర్గనైజేషన్ టు ఆర్గనైజేషన్. హ్యావ్ ఐ ఆన్సర్డ్ యువర్ క్వశ్చన్? Yes, sir. ఓకే, డిపెండ్స్ అన్నమాట. ఓకే, డిపెండ్స్. Okay, any questions? Nothing, sir. Is it clear? Yes, sir. Okay, this is about Power BI అన్నమాట. ఒకవేళ మీరు ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఎవరన్నా ఫ్యూచర్ లో 1 or 2 నెక్స్ట్ క్లాస్ లో ఎవరైనా జాయిన్ అయ్యే వాళ్ళు ఉన్నా కానీ దే నీడ్ టు సీ దిస్ వన్. ఇది చాలా ఇంపార్టెంట్. నేను అందుకని ఇది డెమోలోకి పెట్టాను అనమాట. డెమో అసలు మీకు పవర్ బిఐ అంటే ఏంటో తెలియాలి కదా. ఓకే, నౌ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాని తర్వాత విల్ వైండ్ అప్ ద సెషన్. ఇట్ విల్ టేక్ హార్డ్లీ 3 minutes. పవర్ బిఐ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ పవర్ క్వెరీ, పవర్ పివోట్, పవర్ వ్యూ, పవర్ మ్యాప్, పవర్ Q&A. ఓకే, పవర్ Q&A అనేది చెప్పాను మీకు ఆల్రెడీ. పవర్ Q&A అనేది ఒక విజువలైజేషన్ ఉంది మన దగ్గర. Q&A, if you ask any question it will give answer in a standard visualization. Okay, that is power Q&A. And power map అంటే జియోగ్రాఫికల్ విజువలైజేషన్స్ ఉంటాయి కదా. మనం చిన్నప్పుడు సోషల్ లో మనం మ్యాప్స్ గీసేవాళ్ళం, గుర్తుందా? ఇండియా మ్యాప్, Yes. వరల్డ్ మ్యాప్స్ ఇలా ఉంటాయి కదా. సో అందులో ఆ జియో స్పేషియల్ డేటాని మనం చూపిస్తాం అనమాట బై యూజింగ్ దిస్ పవర్ మ్యాప్. ఓకే, అండ్ పవర్ వ్యూ ఇస్ నథింగ్ బట్ విజువలైజేషన్స్. మీరు ఇందాక చూసారు కదా, ఇవి వీటన్నిటిని మనం క్రియేట్ చేస్తే దాన్ని పవర్ మ్యాప్, పవర్ వ్యూ అంటాం అది. ఓకే, వాట్ ఈస్ పవర్ క్వెరీ అండ్ పవర్ పివోట్? పవర్ క్వెరీ అంటే ఏం లేదు, we will get the data kada. Yes. We will get the data and we will do the cleansing part, that is transformations. Okay, ikkada varaku vachi power query. Power pivot vachi data modeling plus DAX. Data modeling చెప్పాను కదా మీకు, హార్ట్ అనేది, DAX అనేది బ్రెయిన్ అని చెప్పాను కదా. ఈ రెండింటిని కాంబినేషన్ ఈక్వల్ టు we will tell that one as power pivot. సో ఇది ముందు మీకు చెప్తే అర్థం కాదు కాబట్టి లాస్ట్ లో చెప్పాను అన్నమాట. ఎనీ క్వశ్చన్స్? దిస్ ఇస్ ద కాంబినేషన్. ఈ 5 కాంబినేషన్ we will call it as Power BI. Any questions? ప్రెసెంట్ మార్కెట్ లో టాబ్లూ కాంపిటీటర్ సార్ పవర్ బిఐ కి. టాబ్ల్యూ కే పవర్ బిఐ అనేది కాంపిటీటర్. యాక్చువల్ గా టాబ్ల్యూ అనేది ముందు నుంచే ఉంది. ఇప్పుడు పవర్ బిఐ బికేమ్ ఏ కాంపిటీటర్ టు టాబ్ల్యూ.
అండ్ పవర్ బిఐకి చాలా వరకు మైగ్రేషన్స్ జరుగుతున్నాయి. ఎందుకు అంటే కాస్ట్ వైజ్ పవర్ బిఐ వచ్చి డెవలప్మెంట్, ఇఫ్ యూ వాంట్ టు డూ ఎనీ డెవలప్మెంట్ మనం ఎక్కడ చేస్తాం? డెస్క్టాప్ లో. ఎస్, దట్ ఈస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. డెస్క్టాప్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫర్ ఎనీ వన్. ఓకే, సర్వీస్ అనేది కాస్ట్ అన్నమాట. సర్వీస్ అనేది ఛార్జ్ పెట్టాడు వాడు. దట్ ఈస్ ఆల్సో మినిమల్ ఛార్జ్, $10 per month, జస్ట్ $10 per month. ఓకే, మినిమల్ ఛార్జ్. సో వెన్ కంపేర్ ఈ కాస్ట్ వైజ్ కంపేర్ చేసుకుంటే ఈ టూల్ చాలా చాలా తక్కువ కాస్ట్ అన్నమాట. అండ్ దట్ టు ఇట్స్ ఏ మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్. మైక్రోసాఫ్ట్ ఏంటి అంటే వితౌట్ మైక్రోసాఫ్ట్ కంపెనీస్ విల్ నాట్ ఆపరేట్ కదా. మీకు అవుట్లుక్ కావాలి, ఎక్సెల్ కావాలి, ఓకే, యాక్సెస్ కావాలి, యాక్సెస్ డేటాబేస్, ఎస్క్యూఎల్ సర్వర్ కావాలి, మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్ ఉంది, పవర్ పాయింట్ కావాలి, వర్డ్ కావాలి, ఇవన్నీ కావాలి కదా. సో ఆల్రెడీ మనం మైక్రోసాఫ్ట్ తో ఒక టైఅప్ చేసుకుంటాం అనమాట కంపెనీలో ఇవన్నీ తీసుకోవడానికి. సో వీ కెన్ టేక్ దిస్ వన్ ఆల్సో. కానీ డెస్క్టాప్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్. యూ నో నీడ్ టు పే ఎనీథింగ్, యూ నో నీడ్ టు పే సింగిల్ పెన్నీ ఫ్రమ్ యువర్ పాకెట్. సో కాస్ట్ వైజ్ కూడా ఇది చాలా తక్కువ. సో అందుకనే దిస్ బికేమ్ ఏ కాంపిటీటర్ టు అదర్ రిపోర్టింగ్ టూల్స్. ఓకే సార్. హ్యావ్ ఐ ఆన్సర్ టు యువర్ క్వశ్చన్? ఎస్ సార్, థ్యాంక్ యూ. ఇంకా ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఇంకా 8 minutes కావాలంటే స్పెండ్ చేద్దాం. డెమో క్లియర్ గా అర్థమైందా? కాల్స్ ఎలా ఉంటాయి సార్? ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్స్ కి ఏమైనా పాసిబిలిటీ ఉంటుంది? బాగుంటాయి, కాల్స్ బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కదా, ఫెస్టివల్ అయిపోయాక ఇంకా కాల్స్ చాలా బాగుంటాయి. ఐ మీన్ సార్, ఇప్పుడు 2015 పాస్ అవుట్ మేము, ఇది ఎలా ఉంటుంది సార్ మాకు? 2015 కదా, ఒక 3.5 years అలా పెట్టచ్చు మీరు. అంటే రైట్ నౌ ఐఎమ్ యూఐ డెవలపర్. యూఐ డెవలపరా? yes sir. యూఐ డెవలపర్ అయితే ఇంకా సూపర్. దీంట్లో ఏం చేస్తామంటే యూ కెన్, ఈ రిపోర్ట్ ఉంది కదా, yes యూ కెన్ ఎంబెడ్ దిస్ రిపోర్ట్ ఇంటూ యువర్ యూఐ డెవలప్మెంట్ ఆల్సో. లైక్ డాష్బోర్డ్ యూఐ డెవలప్మెంట్. సేమ్ ఆ డాష్బోర్డ్ ని ఎంబెడ్ చేసుకోవచ్చు మీ 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 వెబ్ డెవలప్మెంట్ లో. సో ఇలా కూడా చాలా మంది చేస్తున్నారు. సో ఆ కాన్సెప్ట్స్ అన్ని వస్తాయి మనకి ఓకే సార్ కోర్స్ లో. ఓకేనా? ఓకే సార్. మీకు చాలా యూజ్ అవుతుంది కూడా ఇది. ఓకే సార్. అండ్ యూఐ డెవలప్మెంట్ లో సాలరీస్ కొంచెం తక్కువ ఉంటాయి, దీంట్లో ఎక్కువ ఉంటాయి. కోడింగ్ లెవెల్స్ పెరిగిపోయాయి సార్ యూఐ డెవలప్మెంట్ లో, అందుకోసం. కోడింగ్ లెవెల్స్ అవును పెరిగిపోయినాయి. ఇందులో మినిమల్ కోడింగ్ ఉంటుంది. కోడింగ్ ఆల్సో నాట్ రిక్వైర్డ్. ఏంటంటే మీకు ఎక్సెల్ వచ్చా? ఎక్సెల్ ఎవరికైనా వచ్చా ఇందులో బ్యాచ్ లో? ఎక్సెల్ నాలెడ్జ్ ఉందా? VLOOKUP, HLOOKUP? yeah sir. VLOOKUP, HLOOKUP, like a database operating like. మీకు చాలా ఈజీ. ఇంకా లుకప్స్ వస్తే చాలా ఈజీ. లుకప్స్, ఇఫ్ కండిషన్స్, ఇంకా చాలా చాలా ఫంక్షన్స్ ఉన్నాయి, స్ట్రింగ్ ఫంక్షన్స్, ఇవన్నీ ఎక్సెల్ లో ఏమైతే ఉంటాయి పవర్ బి లో సేమ్ అదే ఉంటది. డాక్స్ లో అవన్నీ వస్తాయి. VLOOKUP, HLOOKUP వర్క్ తెలుసు సార్, అంతవరకు తెలుసు. VLOOKUP వస్తేనే మిగతాయి చాలా వస్తాయి. ఓకే సార్. సార్ ఇందులో ప్యాకేజ్ ఎంత ఉంటుంది సార్ ఎక్స్పీరియన్స్? సార్ ప్యాకేజ్ ఇస్ ప్యూర్లీ రిలేటెడ్ టు యువర్ ఎర్లియర్ ప్యాకేజ్ సార్. 100% అది 99% అలాగే ఉంటుంది. ఆ 1% అనేది లక్ అన్నమాట. కానీ యాజ్ పర్ మార్కెట్ స్టాండర్డ్ ఈ రోజు 3 years ఎక్స్పీరియన్స్ ఉండేవాడికి మినిమం 11 to 15 lakhs ఉంది సార్. ఓకే, కానీ ఇది ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ యువర్ ఎర్లియర్ ప్యాకేజ్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 8 lakhs ప్యాకేజ్ ఉందనుకోండి, యూ విల్ గెట్ సమ్వేర్ అరౌండ్ 12 lakhs. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 10 lakhs ప్యాకేజ్ ఉందనుకోండి, సమ్వేర్ యూ విల్ గెట్ 14 to 15 lakhs. అది వేరీ అవుతుంది. రెజ్యూమ్ ప్రిపరేషన్ ఏమైనా ఉంటుందా సార్ ఇక్కడ? రెజ్యూమ్ ప్రిపరేషన్ నేనేం ప్రిపేర్ చేయను, కానీ ఐ విల్ హెల్ప్ యూ అవుట్. ఎలా హెల్ప్ చేస్తానంటే ఐ విల్ బి షేరింగ్ 25 రెజ్యూమేస్ టు యూ, శాంపిల్ రెజ్యూమేస్. అన్ని రియల్ టైమ్ రెజ్యూమేస్ ఉంటాయి.
25 రెజ్యూమేస్ షేర్ చేస్తాను, 1 or 2 నేను షేర్ చేయను, మినిమం 20-25 షేర్ చేస్తాను. బేస్డ్ ఆన్ దట్ యూ కెన్ బిల్డ్ అయ్యాక నన్ను కాంటాక్ట్ చేయండి, రెజ్యూమ్ పంపించండి, నేను ఒకసారి చూసి మీకు చెప్తాను ఎనీ పాయింట్స్ మిస్ అవుతున్నా లేకపోతే ఏమన్నా ప్రాపర్గా ఉందా లేదా అనేది చెక్ చేసి మీకు చెప్తాను. ఓకేనా? సో దాన్ని బట్టి మీకు ఈజీ అవుతుంది. సార్ ఇప్పుడు 3+ ఎక్స్పీరియన్స్ పెట్టాం కదా, ఐ మీన్ ఎగ్జాంపుల్ చూసుకోండి, ఇక్కడ ప్రాజెక్ట్స్ ఎలా మెన్షన్ చేసుకోవాలి సార్? ఐ మీన్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ మనం చేసిండము, ఎలా మెన్షన్ చేసుకోవాలి అవి? 20-25 రెజ్యూమ్స్ లో మీకు ఆల్మోస్ట్ ఒక 70-80 ప్రాజెక్ట్స్ దొరుకుతాయి. ఓకే సార్. ఆ ప్రాజెక్ట్స్ తీసుకొని దాన్ని మనం థింక్ చేయాలన్నమాట, ఎలా ఏంటి ఈ ప్రాజెక్ట్ ఎలా వర్క్ అయ్యి ఉండేది. సో దాన్ని బట్టి ఇలా ఉంటాయి అన్నమాట క్వశ్చన్స్, వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ ప్రాజెక్ట్ మీద మినిమల్ క్వశ్చన్స్ ఉంటాయి పవర్ బిఐలో ప్రాజెక్ట్స్ మీద. మాక్సిమం వచ్చి మీరు ఎలా వర్క్ చేశారు ఏంటి అనేది ఉన్నా కానీ మీరు ఏంటంటే అది డిపెండ్స్ ఆన్ యూ అన్నమాట. మీరు ఎలా అంటే ఎప్పుడు మీకు పవర్ బిఐ స్ట్రాంగ్ నాలెడ్జ్ ఉందనుకోండి, యూ నీడ్ టు డైవర్ట్ దెమ్ ఇన్ టు దిస్. ఎక్కడ ఏం క్వశ్చన్ అడిగినా కానీ మీరు ఏంటంటే పవర్ బిఐలో నేను ఈ కాన్సెప్ట్ చేశాను, ఆ కాన్సెప్ట్ చేశాను అన్ని డైవర్ట్ చేయాలి. ఓకే సార్. డైవర్ట్ చేయటం వల్ల ఏమైంది అంటే ఇమీడియట్ నెక్స్ట్ క్వశ్చన్ ఏమైంది తెలుసా? నెక్స్ట్ క్వశ్చన్ ఆ కాన్సెప్ట్ లోకి వెళ్తారు. ఈ కాన్సెప్ట్ ఎలా చేసావు, ఏమేమి వాడావు, ఏం చేసావు. సో అప్పుడు ఆ ప్రాజెక్ట్ మర్చిపోతాడు. ఓకే సార్. ఇన్ జనరల్ గా ఇదే జరిగేది. ఓకే సార్. మనం కూడా అలాగే ఉండాలి. ఓకే సార్. ఓకే సార్. సో అలా డైవర్ట్ చేయడం నేర్చుకోవాలి. ఇది నేను తప్పని నేను అన్నాను, ఎందుకంటే అది మీ స్కిల్. ఇప్పుడు ఏంటి ఈ కంపెనీస్ చాలా తప్పు ఉంది. ఎందుకో చెప్పనా, వాళ్ళేమో ఫ్రెషర్ గా జాబ్ ఇవ్వరు, ఎక్స్పీరియన్స్ గానే జాబ్ ఇస్తారు. ఎక్స్పీరియన్స్ గానే జాబ్ వస్తాయి. మనకి ఎక్స్పీరియన్స్ ఎక్కడి నుంచి వస్తుంది ఫ్రెషర్ గా జాబ్ లేకపోతే? సో దట్ ఈస్ ద మెయిన్ డ్రాబ్యాక్. సో అందుకని ఈ ఫేక్స్ ఇవన్నీ వచ్చాయి. మనం చేస్తుంది కరెక్ట్ పాయింట్. ఎందుకు అంటే ఫేక్ అనేది ఒకటి చెప్తాను, మీరు ఏం మోసం చేయట్లేదు వాళ్ళని. లోపలికి వెళ్ళాక మీరు ఏం చేస్తారు, ఇంకా బాగా క్రమశిక్షణతో డెవలప్ చేస్తారు డాష్ బోర్డ్స్ ని, ఇంకా ఎక్కువ రెస్పాన్సిబుల్ గా ఉంటారు జనాలు. నేను చాలా మందిని చూసా ఇలాగా 24/7 వర్క్ చేసే వాళ్ళని చాలా మందిని చూసా. ఈవెన్ దో హీస్ ఫేక్, వాటి వల్ల కంపెనీకి ఏం నష్టమే లేదు. సో మీరు చేసిన ఏం తప్పు కాదు. ప్లస్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇలా డైవర్ట్ చేయడం నేర్చుకోండి. ఓకే సార్. ఓకే, ఎనీ అదర్ క్వశ్చన్స్? ఇంకో 2 minutes. క్లాస్ బాగా అర్థమైందా? క్లియర్ గా ఉందా మీకు? స్వాతి గారు ఏం మాట్లాడట్లేదు. స్వాతి లేరా? ఓకే, అర్థమైంది కదా? సో ప్రతి క్లాస్ కూడా ఇంతే ఉంటుంది మీకు. మీకు అర్థమయ్యే వరకు నేను చెప్తాను. సో అందుకనే నేను ఆ 30 to 40 సెషన్స్ అని పెట్టింది. కొంతమంది తొందరగా గ్రాస్ప్ చేస్తారు, కొంతమంది టైం పడుతుంది. సో అందుకని ఆ 30 to 40 సెషన్స్, ఆ 10 సెషన్స్, ఆ 5 సెషన్స్ ఎందుకు గ్యాప్ ఎందుకు అంటే మీరు స్లోగా గ్రాస్ప్ చేస్తున్నారు అనుకోండి, నేను స్లోగా వెళ్తాను అనమాట. ప్రతిదీ మీకు అర్థమయ్యేటట్టు మీరు అర్థం చేసుకునేటట్టు నేను ఎక్స్ప్లెయిన్ చేసి నెక్స్ట్ దానికి మూవ్ అవుతాను. ఓకేనా? మీరు వేరే ఇన్స్టిట్యూట్స్కి ఎక్కడికి వెళ్ళినా కానీ 40 సెషన్స్ చెప్తాం, 45 సెషన్స్ చెప్తాం, లేకపోతే 30 సెషన్స్. పవర్ బిఐ ఓన్లీ 30 సెషన్స్. ఎక్కడికి వెళ్ళినా 30 సెషన్స్ చెప్తామని డైరెక్ట్ గా చెప్తారు, కానీ నేను అలా చెప్పట్లేదు. ఇట్ విల్ వేరీ ఫ్రమ్ 30 to 40 సెషన్స్. సో మీకు అర్థమయ్యేంత వరకు మనం చెప్పుకుంటా వెళ్తాం. ఓకేనా? ఎనీ క్వశ్చన్స్? ఎనీ అదర్ క్వశ్చన్స్? ఇదేనా సార్ డెమో క్లాస్? టుమారో కూడా డెమో ఉంటుందా సార్ అలా? ఈ రోజే డెమో అయిపోయింది. ఓకే సార్. ఐఎమ్ కన్సిడరింగ్ దిస్ యాజ్ అ ఫస్ట్ క్లాస్, నాట్ డెమో. రేపటి నుంచి సేమ్ టైం కి క్లాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ కోర్స్ ఫీ వచ్చి 15K. వీఆర్ గోయింగ్ టు కవర్ పవర్ బిఐ ప్లస్ SQL. ఓకే, SQL వచ్చి 7-8 సెషన్స్ ఉంటాయి. మన వెంకట్ గారు టీచ్ చేస్తారు మీకు SQL. పవర్ బిఐ ఐఎమ్ గోయింగ్ టు టీచ్. రేపటి క్లాస్ కి ఫీ పే చేయాలా సార్ అలా అయితే? నో, ఫస్ట్ 3 క్లాసెస్ ఫ్రీ ఉంటుంది మీకు. ఓకే సార్. 3 క్లాసెస్ లోపల పే చేయాలి. నెక్స్ట్ మేము వీఆర్ గోయింగ్ టు చేంజ్ ద లింక్. ఓకే సార్, షూర్. ఓకే, ఓకే సార్. మాకేంటి అంటే మీకు కోర్స్ మేము నేర్పిస్తాము అండ్ వి విల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ.
ఓకే అంటే ఐ విల్ మేక్ షూర్ దట్ యు ఆర్ గోయింగ్ టు బికమ్ దస్ పవర్ బిఐ ప్రో కదా. ఎవ్రీథింగ్ నేను చూస్తాను. మాకు ఒక చిన్న సాటిస్ఫాక్షన్ ఏంటంటే కోర్స్ ఫీ వచ్చి చిన్న సాటిస్ఫాక్షన్ మీకు ముందే చెప్తున్నాను. ఎవడైనా ఈ బ్యాచ్ లో నుంచి కానీ ఎవరైనా సరే జాబ్ కొట్టారనుకోండి, దట్ విల్ గివ్ బిగ్ 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 సాటిస్ఫాక్షన్. నేను ఇది జోక్ అని మీరు అనుకుంటున్నారేమో, సీరియస్ గా ఎంతమంది ఇందులో వర్క్ చేస్తున్నారో నాకు తెలియదు కానీ 1 or 2 people ఉన్నారు. వెన్ దే పే శాలరీ టు యూ 30th కి, అప్పుడు అంత ఆనందం ఉండదు. వెన్ యూ సక్సెస్ఫుల్లీ ఫినిష్ వన్ టాస్క్, ఒక టాస్క్ మీకు 4-5 days నుంచి రావట్లేదు, కానీ ఆ టాస్క్ ని ఫినిష్ చేశారు, ఫిక్స్ చేశారు, రిలీజ్ కూడా అయిపోయింది, అప్పుడు ఎంత సాటిస్ఫాక్షన్ వస్తుందో గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్ అదే లాజిక్ అప్లై చేస్తున్నా. మీరు నాకు ఫీ పే చేస్తున్నారు, ఇట్స్ లైక్ ఎ శాలరీ ఫర్ మీ, కానీ మీకు జాబ్ వచ్చింది అనుకోండి, దట్ విల్ పే మోర్. సో ఆ వేలోనే మనం వెళ్దాం. ఓకే సార్. Okay. ఓకేనా? ఓకే. Any questions? Any other questions? Last final half minute or 1 minute. If no questions, say no so that I will say bye and see you tomorrow. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. Thank you all. Bye then. No questions kada? yes Super then. Bye. Bye. bye See you all.